ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साक्षातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीराधा कृष्णपादान् सहगण ललित श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारण्यर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणि नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंदा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखं वन्दे वाल्मीकिकोकिलं హరే కృష్ణ మనము శ్రీమద్ రామాయణం చర్చించుకుంటున్నాం. పోయిన వారం ఏం విశేషాలు చర్చించుకున్నాం రామాయణంలోని? అన్మిట్ చేసుకొని చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సో శ్రీమద్ రామాయణంలో ఎక్కడి వరకు చర్చించుకున్నాం? పోయిన వారం ఏం చర్చించుకున్నాం? పోయిన వారము శ్రీరామనవమి ఉండింది కదా. ప్రభుజీ. ఓకే, సరే. గోవర్ధన్ ప్రభు శ్రీమద్ రామాయణంలో బాలకాండలో 18వ సర్గ వరకు మాట్లాడానని చెప్పారు. 18 17 18 ప్రభుజీ శ్రీరామచంద్ర అవతారం గురించి మాట్లాడారా? హరే కృష్ణ. ఓకే, 17 ఓకే. సో పోయిన వారము రామచంద్రమూర్తి శ్రీరామనవమి సందర్భంగా కరెక్ట్గా అదే రోజు రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావ సర్గ ఏదైతే ఉందో బాలకాండలోని శ్రీరామ జననం, అలాగే 4 అన్నదమ్ముల యొక్క జననం గురించి వచ్చినట్టుంది. చాలా సంతోషం. ఇంకా దశరథ మహారాజు పుత్రకామేష్టి అయిపోయిన తర్వాత మహర్షులు ఎక్కడ వాళ్ళు అక్కడ, ఋషిశృంగ మహర్షి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత సంవత్సర కాలం తర్వాత రామచంద్రమూర్తి జన్మించాడు. అక్కడి వరకు చర్చించుకున్నాం. ఇంకా దశరథ మహారాజుకి లేక పుట్టినటువంటి సంతానం కాబట్టి ఆయన ఎంతో పుత్రవాత్సల్యంతో రాముడి యొక్క ప్రతి కదలికని ఆయన ఆస్వాదిస్తూ రామచంద్రమూర్తి యొక్క ప్రత్యక్షతని దశరథ మహారాజు తన జీవితంలో ప్రతిరోజు ఒక వేడుకగా జరుపుకుంటున్నారనమాట. అంత మనస్ఫూర్తిగా ఆనందమయమైనటువంటి స్థితిలో దశరథ మహారాజు ఉన్నాడు అనమాట. మామూలుగానే మనము భగవంతుడు భక్తి చేస్తేనే మనకి మనస్సులో చాలా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అలాంటిది సాక్షాత్ ఆ భగవంతుడే మన ముందు, కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటుంది దశరథ మహారాజుకి. ఆ స్థితిలో ఉన్నారనమాట దశరథ మహారాజు. అంత గొప్ప స్థితిలో ఏం జరిగింది అంటే, దశరథ మహారాజు గారి దగ్గరికి విశ్వామిత్ర మహర్షి వచ్చారనమాట.
రాగానే దశరథ మహారాజు గారు విశ్వామిత్ర మహర్షి ఆగమనాన్ని చూసి వాళ్ళకి మంచి ఆసనాన్ని ఇచ్చి వారి పాదాలని అభిషేకించి జలాలని సంప్రోక్షించుకొని చక్కగా వారికి ఆసనాన్ని ఇచ్చి వారికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి వారిని కుశల ప్రశ్నలు అడిగి ఆ మీరు రాక కారణం ఏంటి, మీకు ఏ విధంగా నేను సేవ చేయగలను నన్ అని చెప్పేసి విశ్వామిత్ర మహర్షిని అడగడం జరిగింది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజును చూసి, రాజా, నేను ఒక కార్య సిద్ధి గురించి మీ దగ్గరికి వచ్చాను అని చెప్పగానే ఆయన, మీరు చెప్పండి, మీకు మాట ఇస్తున్నాను, మీకు ఏ విధంగా నేను సహాయపడగలను ఆ విధంగా ఖచ్చితంగా మీకు నేను ఉపయోగపడతానని చెప్పేసి మాటిస్తారు. మాటిచ్చిన తర్వాత విశ్వామిత్ర మహర్షి ఒక ఆ కోరిక కోరుతారు. ఏంటి అంటే, మేము మా ఆశ్రమంలో ఒక గొప్ప యజ్ఞం నిర్వహిస్తున్నాం, ప్రతినిత్యం యజ్ఞం నిర్వహిస్తూ ఉంటాము. ఆ యజ్ఞానికి ఇద్దరు రాక్షసులు వచ్చి ప్రతినిత్యం కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళని నిర్జించడానికి నాకు నీ పుత్రుడి యొక్క సహాయం అవసరం. కాబట్టి నీ పుత్రుణ్ణి నాతో పంపించవలసింది. నా యజ్ఞానికి రక్షకుడుగా నీ పుత్రులని నేను నియమించుకుంటాను. ఎప్పుడైతే ఆ రాక్షసులు నా యజ్ఞాన్ని ఆ విఘ్నం చేయడానికి వస్తారో వాళ్ళని నిర్విఘ్నం చేయడానికి మీ పుత్రులు యొక్క సహాయం నాకు కావాలి అని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి అంటారనమాట. ఈ మాట వినగానే విశ్వామిత్ర మహర్షికి గుండె పగిలినంత పని అయిపోతుంది అనమాట. ఎందుకంటే రాముడు అప్పటికి ఇంకా ఆయన వయస్సు ఎంత అంటే షోడశ వర్షములు. దశరథుడికి గుండె పగిలినంత. గుండె పగిలినంత పని అయింది, పగలలేదు కానీ. ఎందుకంటే క్షమించండి ఆ విశ్వామిత్ర ఆ దశరథ మహారాజుకి విశ్వామిత్రుడు అడిగినటువంటి కోరికకి ఆయనకి గుండె పగిలినంత పని అయింది. ఎందుకంటే 16 ఏళ్ల నవ యువకుడు అయినటువంటి భయంకరమైనటువంటి రాక్షసుల్ని వధించడానికి వెళ్ళడం అనేటువంటిది దశరథ మహారాజు తట్టుకోలేకపోయారనమాట. నా పిల్లలకి ఏమన్నా అయితే, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి రామచంద్రమూర్తికి ఏమన్నా జరిగితే అని చెప్పేసి ఆయన భయపడిపోయారనమాట. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఏమంటారంటే, స్వపుత్రాం రాజశార్దూల రామం సత్యపరాక్రమం కాక్షధర్మం శూరం జ్యేష్టం మే ధాతుమర్హసి. ఓ దశరథ మహారాజా, మీరు భయపడకండి. ఓ రాజశ్రేష్ఠ, సత్యపరాక్రముడు, శౌర్యవంతుడు, ఇంకా చిన్నవాడై ఆ ఉన్న నీ పెద్ద కుమారుడైన రాముడిని నా యజ్ఞ రక్షణ కోసం నాకు అప్పగించు. భయపడకు, నీ పిల్లవాడు రాజశార్దూల, రాజులలో పులి వంటి వాడు నీ పిల్లవాడు అని చెప్పేసి విశ్వామిత్రుడు దశరథ మహారాజుని అడుగుతాడనమాట. అని అలాగే మహాత్ముడైన రాముని యొక్క నిజమైన పరాక్రమం గురించి తెలుసు కాబట్టి ఆయనకి, అలాగే ఆ వశిష్ఠముని కూడా వశిష్ఠ వారు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి రాముడి యొక్క గొప్ప తేజస్సు వశిష్ఠ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు రాముడి యొక్క ప్రభావం గురించి అలా కీర్తించడం జరిగిందనమాట. కానీ దశరథుడు మాత్రం ఆయనకి విశ్వామిత్రుడు అడిగినటువంటి కోరికకి ఆయన మనస్సు చాలా బాధాకరమైపోయింది. అయ్యో, ఇంత చిన్న పిల్లవాడిని పంపించాలా రాక్షస సంహారానికి అని చెప్పేసి ఆ అంటాడనమాట. అని దశరథ మహారాజు ఏమంటాడంటే, ఆ నా తామర కన్నుల రాముడు ఇంకా 16 ఏళ్ళైనా నిండని పశువు. అంటే నా పిల్లవాడికి ఇంకా 16 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఓకే, నా 16 సంవత్సరాలు కూడా పూర్తి కానటువంటి నా పిల్లవాడికి రాక్షసుల్ని సంహరించేటటువంటి సామర్థ్యం ఉందని నేను ఇంకా అనుకోవట్లేదు. దయచేసి మునిశ్రేష్ఠ, రాముడిని విడిచి ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. లేక చాలా సంవత్సరాల తర్వాత నాకు ఒక మగ సంతానం కలిగింది. ఆయన్ని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అలా ఉంది నా పరిస్థితి. అలాంటి నా కుమారుణ్ణి మీతోని పంపించడమా? నా వల్ల కాదు అని చెప్పేసి రాముడికి బదులుగా నేను నా చతురంగ బలాలతోటి వచ్చి మీ యజ్ఞానికి రక్షణగా ఉంటాం. మేము మీ యజ్ఞాన్ని సంహరిస్తాం అని చెప్పేసి చెప్తాడనమాట. దయచేసి మునిశ్రేష్ఠ, 60 ఏళ్ళ తర్వాత ఎంతో కష్టపడి పొందినటువంటి ఈ కుమారుని మీద మమకారంతో
దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుడికి ఇచ్చినటువంటి మాటని ఆయన ఆ విస్మరిస్తున్నారనమాట. అంటే విశ్వామిత్రుడికి మాట ఇచ్చాడు, మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని చెప్పేసి అన్నాడు, కానీ మళ్ళీ పుత్రుడు అనేసరికి ఆయనకి మనసు ఒప్పలేదు. మాట తప్పడానికైనా కూడా ఆయన ఆ రెడీ అయ్యాడు. కానీ విశ్వామిత్రుడితో రాముణ్ణి పంపడానికి ఆయన రెడీ అవ్వలేదన్నమాట. ఓకే. అయితే కానీ విశ్వామిత్రుడు మాత్రం రామచంద్రమూర్తినే పంపాలని చెప్పేసి కోరుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు భగవంతుడు ఇప్పుడు ఈ యుగంలో ప్రస్తుతము ఆయన రాక్షస సంహారం గురించి అవతరించాడు. కాబట్టి అది ఆయన వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల అవ్వదు. కాబట్టి ఆయనే రావాలని చెప్పేసి విశ్వామిత్రుడికి తెలుసు, కానీ చెప్పలేడు. రహస్యం. ఓకే. తన కుమారుడే ఈ సమస్త జీవులకి సుఖాన్ని కలిగించే రామచంద్రమూర్తి. ఆ రామ నామం ఏదైతే ఉందో సమస్త జీవులకి, రామ అంటే సుఖాన్ని ఇస్తుంది మనస్సుకి. ఓకే. ఆ సుఖాన్ని ఇచ్చేటటువంటి పరమాత్మే తన కుమారుడు అని చెప్పలేడు. కానీ ఒకవేళ చెప్తే దశరథ మహారథుకి పుత్రవాత్సల్యం పోయి పరమాత్మ వాత్సల్యం వస్తుంది అక్కడ. ఇక నాకు పుత్రుడు కాదు పరమాత్మ అనే భావన వస్తుంది అనమాట. కాబట్టి ఆయన నా రాముడినే పంపించవలసింది అని చెప్పేసి అంటాడనమాట. కానీ దశరథ మహారాజుకి అది ఆ సహించదు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆయన క్రుద్ధుడవుతాడనమాట. దశరథుడి మాటలు విన్న ఆ విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన మాట తప్పడం మీ రఘువంశంలో తగదని కోపగించుకున్నాడు అనమాట. రఘువంశం యొక్క గొప్పతనం ఆ ఎట్లా ఉంటుందంటే, ఈ వంశానికి రామచంద్రమూర్తి యొక్క వంశానికి రఘువంశం అని ఎలా పేరు వచ్చిందంటే, ఈ ఇక్ష్వాకు వంశంలో మొట్టమొదట ఆ వివస్వాన్ సూర్య భగవానుడు, ఆయన తర్వాత ఆయన కుమారుడు ఇక్ష్వాకు తర్వాత ఇట్లా వస్తూ వస్తూ ఆ ఇక్ష్వాకు వంశంలో రఘు మహారాజ్ అని ఒకరు ఉండేవారు అనమాట. ఎంతో గొప్ప మంది ఉన్నారనమాట ఈ ఇక్ష్వాకు వంశంలో. రఘు మహారాజ్ అని ఒక గొప్ప రాజు ఉండేవారు అనమాట. ఆయన ఎంత దయా హృదయుడు, ఎన్ని దాన ధర్మాలు చేసేవాడంటే, ఆయన దానాలకి తన రాజ్యం మొత్తం పోయి, తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా పోయి, ఆయన ఒక చిన్న గుడిసెలో ఉండాల్సి వచ్చింది అనమాట. ఈ రఘు మహారాజ్ అన్ని దాన ధర్మాలు చేశాడనమాట ఆయన. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఈ రఘు మహారాజు రాజ్యాన్ని ఆయన మొత్తం ఆయన కోశాగారం మొత్తం ఖాళీ అయిపోయినా కూడా ఆయనే రాజుగా పరిపాలిస్తున్నాడు. ఆశ్చర్యం అది, ఎందుకంటే ప్రజలు ఆయన్నే రాజుగా భావిస్తున్నారు. మా రాజు దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మా రాజు దగ్గర మమ్మల్ని కాపాడే శక్తి, ధైర్యము, ధర్మం ఉన్నాయని చెప్పేసి ప్రజలంతా ఆయన్నే రాజుగా భావించి ఆయన పరిపాలనలో ఉన్నారనమాట. అప్పుడు ఆయన రాజ్యంలో ఒక గురువు గారి దగ్గర శిష్యుడు తన విద్యను అభ్యసించి విద్య మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్లాగైతే మనకి స్టూడెంట్స్ చదువుకుంటే మంచి మెరిట్ స్టూడెంట్స్ కి గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుందో, అప్పుడు గురుకులాల్లో విద్యార్థులు మంచి ఆ, ప్రవర్తనతోని, సత్ప్రవర్తనతోని విద్యని మొత్తం అభ్యసించిన తర్వాత రాజులు వాళ్ళకి తగినటువంటి పారితోషికాలు ఇచ్చేవారనమాట. అయితే ఒక గురువు గారి దగ్గర శిష్యుడు, ఆయన ఆ విద్య అయిపోయింది, గురుగారు మీకు ఏం దక్షిణ ఇవ్వాలి అని అంటే, తనతో పాటు 4-5 విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ తమకు తోచింది ఇచ్చారు. కానీ ఒక శిష్యుడు మాత్రం ఆయన గురుగారిని అడిగారు, గురుగారు మీకు ఏమి ఇవ్వాలంటే, "రే వద్దురా, నీ ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు, కాబట్టి నువ్వు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నా దగ్గర విద్య నేర్చుకున్నావు, నీకు చేతనైతే ఇది ఇంకొక 4కి నేర్పించని చెప్తాడు అనమాట. చెప్పగానే, లేదు లేదండి, మీరు నాకు విద్య నేర్పించారు కాబట్టి మీకు ఏదో నాకు శక్తి మేరకి గురు దక్షిణ ఇవ్వాలి, కాబట్టి నాకు చెప్పండి మీరు ఏం కావాలి, మీకు ఏం కావాలంటే, అరే వద్దులే నీకెందుకురా అని చెప్పేసి అంటాడనమాట. అన్నా కూడా ఈ శిష్యుడు వదిలిపెట్టకుండా, నాకు మీరు చెప్పాల్సిందే, నేను మీకు గురు దక్షిణ ఇవ్వాల్సిందే అంటాడనమాట. ఇప్పుడు ఈ గురుగారికి మండిపోద్ది అనమాట. అరే నీ పరిస్థితి నాకు తెలిసి నేను వద్దంటున్నా, అయినా నువ్వు బెట్టు చేస్తున్నావు కాబట్టి నాకు 14 కోట్ల బంగారు నాణాలు తెచ్చి అన్నాడు అనమాట శిష్యుడికి. అప్పుడు ఈ శిష్యుడికి అర్థం కాలేదు, ఎట్లా తెచ్చేయాలి. సరే ఏముంది, రాజుగారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అడుగుదామని చెప్పేసి ఈ రఘు మహారాజ్ దగ్గరికి ప్రయాణం అవుతాడు ఈ శిష్యుడు. ప్రయాణమై రఘు మహారాజా గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఆయన ఆశ్చర్యపోతాడు. ఈ గురుకులం నుండి ఒక విద్యార్థి వచ్చాడనగానే రఘు మహారాజా ఆయనకి చక్కగా మంచినీళ్ళు ఇచ్చి కూర్చోడానికి ఆసనం ఇచ్చేసి ఆయన్ని బాగోగులన్నీ అడుగుతుంటాడనమాట. ఈయనేమో ఇట్లా చూస్తుంటాడనమాట.
మా గురువు గారికి దక్షిణ ఇవ్వాలి, ఆ దక్షిణ ఈయన దగ్గర అడుగుదామని వస్తే ఈయనే నా దగ్గర ఉంటే ఇచ్చి వెళ్ళాలనేటట్టు పరిస్థితుల్లో ఉంది. ఆయన పరిస్థితుల్లో ఈయనున్నాడు, ఈయనకి నేనేమి ఇవ్వాలి అని చెప్పి ఈయన ఏమేమి అడగాలని చెప్పేసి ఆయన, ఆ రాజుగారు బాగున్నారా అంటే బాగున్నాను, చెప్పండి మీకు ఏం కావాలి నాయనా, చెప్పు నాయనా, ఏం కావాలి, ఏం ఏం ఆ, దేని గురించి వచ్చావు నువ్వు అని అడిగితే, లేదండి రాజుగారు ఏదో మిమ్మల్ని చూసి వెళ్దామంటే, లేదు లేదు మీ ఇలాంటి విద్యార్థులు మా లాంటి రాజుల దగ్గరికి ఊరికేనే రారు, చెప్పండి నువ్వు వచ్చినటువంటి కారణం ఏంటంటే, వద్దులే రాజా ఇప్పుడు నేను వచ్చినటువంటి కారణాన్ని నేను చెప్పినా కూడా మీరు ఇప్పుడు ఆ, ఇచ్చే స్థితిలో లేరు మీరంటే, లేదు నీకు నువ్వు ఇప్పుడు నాకు చెప్పాల్సింది దేని గురించి వచ్చావంటే, ఆయన అంతా చెప్తాడన్నమాట. నా దగ్గర నా విద్య అయిపోయింది, మా గురువు గారికి నేను దక్షిణ ఇవ్వాలి, ఆయన వద్దన్నాడు, నేను బుద్ధి లేకుండా తీసుకొని అన్నాను. ఆయన ఏమో 14 కోట్ల బంగారు నాణాలు ఇవ్వమన్నాడు, నేను మీ దగ్గర ఉంటాయేమో మీ దగ్గర నుండి తీసుకెళ్ళి ఆయనకి ఇద్దామని నేను అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూస్తే మీ పరిస్థితే దారుణంగా ఉంది, మీరు నాకేం ఇస్తారు రాజుగారు, అందు గురించి అని వద్దులేండి, మిమ్మల్ని ఇప్పుడు నేను అడిగి ఇబ్బంది పెట్టలేనంటే, ఏం పర్వాలేదు, రేపు పొద్దున వరకు నేను నీకు 14 కోట్ల బంగారు నాణాలు ఇచ్చి తీరుతానని చెప్తాడనమాట. నువ్వు ఇక్కడే ఉండవలసింది అంటాడనమాట. లేదు రాజుగారు మీకు ఎందుకండి, ఇప్పుడు మీరు ఉన్న ఫలంగా ఎక్కడి నుండి తెప్పిస్తారంటే, మీకెందుకు అవన్నీ, నువ్వు నా దగ్గరికి అడగడానికి వచ్చావు డబ్బులు, నేను నీకు ఇస్తానని చెప్పేసి అంటాడనమాట. అన్న తర్వాత సరే అని చెప్పేసి ఈయన సరే ఇంకా అని ఉంటాడనమాట. ఇప్పుడు ఈ రాజుగారు 14 కోట్ల బంగారు నాణాలు ఆ శిష్యుడికి ఇవ్వాలి. ఇవ్వగానే ఇవ్వాలి, ఇప్పుడు ఎలాగని చెప్పేసి ఇదంతా నారదముని చూస్తుంటాడనమాట. నారదముని చూస్తుంటాడు. చూస్తుండగానే రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. రాజా, ఇప్పుడు అతనికి మీరు ఎలా ఇస్తారు 14 కోట్ల బంగారు నాణాలు తెల్లారేసరికి అంటే, ఆ రఘు మహారాజ్ అంటాడు, నేను కుబేరుడి మీదకి యుద్ధానికి వెళ్తున్నాను అంటాడు అనమాట. ఆయన ఇంకా ఆయన రథము అదేని రెడీ చేసుకుంటుంటాడు అనమాట. నారదమునికి ఈ విషయం చెప్తాడు. చెప్పగానే నారదముని ఒక్క క్షణములో కుబేరుడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి, ఆ మహర్షి మీరా గొప్పవారు, దేని గురించి వచ్చారు అని అడిగి ఆయనకి మంచి సన్మానాలు చేసి కూర్చోబెట్టి, సరే నేను వచ్చిన కార్యక్రమం ఏంటి అంటే, ఇలాగ రఘు మహారాజ్ నీ మీద యుద్ధానికి వస్తున్నాడు అంటాడు అంతే. ఆయన తెలిసేసుకుంటాడు కుబేరుడు ఏం జరిగిందని తెలుసుకొని, రఘు మహారాజ్ దగ్గరికి 28 కోట్ల బంగారు నాణాలు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి, అయ్యా రఘు మహారాజా, మీరు నా దగ్గరికి యుద్ధానికి రావాల్సినంత అంత శ్రమ అవసరం లేదు మీకు, నేనే మీ దగ్గరకు వచ్చాను, మీ యొక్క మనస్సులో ఇక్కడ ఏం జరుగుతుందో, నేను మీరు ఎందుకు నా దగ్గరికి రావాలనుకున్నా అన్ని తెలుసుకున్నాను, మీలాంటి వాడితోటి యుద్ధం చేయడం అనేటువంటిది ఆ, ఈ సృష్టిలో ఏ మూర్ఖుడు కూడా పూనుకోడు, కాబట్టి దయచేసి మీరు మీ యొక్క ప్రయత్నాన్ని మానుకోండి, కాబట్టి స్వతహాగా నేనే, మీరు 14 కోట్ల బంగారు నాణాల గురించి నా మీదకి యుద్ధానికి వస్తామని అనుకున్నారు కదా, కాబట్టి నేను ఇంకో 14 కోట్లు కలిపి 28 కోట్ల బంగారు నాణాలు నేను మీకు ఇచ్చేస్తున్నాను తీసుకోండి అని చెప్పేసి ఆ రఘు మహారాజుకి ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేగాని ఈ రఘు మహారాజు ఏం చేస్తాడంటే, ఆ విద్యార్థిని పిలుస్తాడు. పిలిచి, నాయన నువ్వు 14 అడిగావు, 28 ఉన్నాయి తీసుకెళ్ళి అంటాడు అనమాట. లేదు లేదండి నాకు 14 కావాలంటాడు. లేదు నాయన ఈ 14 నీ యొక్క నీకు ఇవ్వడానికే ఇంకో 14 కూడా నా దగ్గరికి వచ్చాయి అంటే, అయినా సరే నేను బ్రాహ్మణుడిని, నాకు ఎంత కావాలో నేను అంతే తీసుకుంటా అని చెప్పేసి అంటాడనమాట. ఇప్పుడు నేను దీన్ని ఏం చేసుకోవాలి, నీ గురించి నేనేం కష్టపడి సంపాదించలేదు, నీ గురించి వచ్చినటువంటి డబ్బు నీకే చెందుతుంది, నువ్వే తీసుకోవాలంటాడు. అనగానే ఇద్దరి మధ్యలో ఇలా జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే, అప్పుడు ఆ విద్యార్థి యొక్క గురువు వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏమైంది అంటే చెప్తారు, ఇట్లా మీ శిష్యుడు వచ్చాడండి, 14 కోట్లు అడిగాడు, నేను కుబేరుని మీదకి యుద్ధానికి వెళ్దాం అనుకున్నాను, ఆయనేమో నాకే స్వతహాగా ఆయన వచ్చేసి నేను మీతో యుద్ధం చేయలేనని చెప్పి 28 కోట్లు ఇచ్చాడు, నేను అవి మీ శిష్యుడికి ఇస్తుంటే మీ శిష్యుడు ఒప్పుకోవట్లేదు అంటాడనమాట. అనగానే గురుగారు శిష్యుని అడుగుతారు, ఏరా ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే, గురుగారు మీరు నన్ను 14 కోట్లు అడిగారు, నేను ఆయన్ని 14 కోట్లు అడిగాను, అవి ఇవ్వమనండి అంతే, ఇంకా ఎక్స్ట్రా నాకెందుకండి అని శిష్యుడు అంటాడనమాట. అప్పుడు ఆ గురుగారు ఏమంటారంటే, సరే ఆ 28 కోట్లు నాకు ఇచ్చేయండి అంటాడనమాట. ఆ గురుగారు 28 కోట్ల బంగారు నాణాలు తీసుకుంటాడు. తీసుకొని ఆ రఘు మహారాజ్ తోటి ఏమంటాడంటే, రాజా, క్షత్రియుడు రాజ్యాన్ని పరిపాలించాలి, రాజ్యాన్ని పరిపాలించాలంటే క్షత్రియుడి దగ్గర తగినటువంటి ధనం ఉండాలి.
కాబట్టి నాలాంటి బ్రాహ్మణుల దగ్గర ఇలాంటి ధనం ఉంటే అది ఎందుకు పనికిరాదు, నిరుపయోగము. కాబట్టి నేను నీకు గురుస్థానంలోని చెప్తున్నాను, ఈ ధనాన్ని మీరు తీసుకోండి, చక్కగా రాజ్యాన్ని పరిపాలించండి అని చెప్పేసి రఘు మహారాజుకి 28 కోట్ల బంగారు నాణాలు ఇచ్చేస్తాడు అనమాట. అంత దాన తత్పరుడు కాబట్టి ఈ ఇక్ష్వాకు మహారాజానికి ఇక్ష్వాకు వంశానికి రఘువంశంగా కూడా పేరు వచ్చిందనమాట. అంత ధర్మంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వీరికి అలాంటి ఆ రఘువంశంలో పుట్టినటువంటి ఓ దశరథ మహారాజా, ఈ రోజు నువ్వు మాట తప్పుతున్నావు. నీ కుమారుడిని నాతో పంపిస్తాను, నేను ఏది అడిగితే అది సేవ చేస్తా అన్నావు, ఇప్పుడు మళ్ళీ నీ కుమారుడిని అడగానే పంపియను అని చెప్పేసి చెప్తున్నావు అని అంటాడనమాట. అనగానే అప్పుడు మన వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడి గురించి తెలుసు. వాళ్ళిద్దరికీ పూర్వ స్నేహం ఉందన్నమాట. అది ముందు ముందు కథలో వస్తుంది మనకి, వాళ్ళిద్దరికి ఏ విధంగా వైరం స్నేహంగా మారింది అనేటటువంటి విషయాలు వస్తాయన్నమాట. సో వశిష్ఠ మహర్షి ఆ దశరథ మహారాజుని చూసి ఆ ఇక్ష్వాకూనాం కులే ఆ జాతు సాక్ష ధర్మ ఇవాపరాహ, వశిష్ఠుడు దశరథునికి ధర్మను ప్రబోధించారనమాట. కులధర్మము స్వధర్మమును పాటించు, విశ్వామిత్రుని అస్త్ర శస్త్ర విజ్ఞానము సామర్థ్యంపై నమ్మకముంచు, రాముడిని పంపమని సూచించారు. ఓకే, ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్పినటువంటి మాటలు దశరథ మహారాజు ఆయన పాటించారనమాట. ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి గురించి తెలుసు, ఆయన ఎంత తపో సంపన్నుడో, ఆయన దగ్గర ఎలాంటి శస్త్రబలం ఉందో, రాముణ్ణి ఆయనతో పంపిస్తే రాముడికి ఏ విధంగా మేలు కలుగుతుందో విశ్వామిత్ర మహర్షికి తెలుసు. అందుగురించని వశిష్ఠ మహర్షి ఆ ఈ ఒకవేళ విశ్వామిత్ర మహర్షి కనుక, ఆయన బ్రహ్మర్షి, ఆయన కోపాన్ని ప్రదర్శిస్తాడు కానీ కోపాన్ని క్రోధాన్ని ఇతరుల మీద ఇతరులు ఆ, ఇబ్బంది పడే విధంగా క్రోధాన్ని ఆయన శపించాడు అనమాట. ఎందుకంటే ఆయన బ్రహ్మర్షి కాబట్టి. ఓకే? ఇంతకు ముందైతే శపించేవాడు, కానీ ఇప్పుడు బ్రహ్మర్షి పదవి ఆయన చాలా కష్టపడి బ్రహ్మర్షి పదవికి పొందాడు అనమాట. బ్రహ్మర్షి అంటే ఇంకా సృష్టిలో అంత గొప్ప మహర్షి లేడనమాట. వాళ్ళకి ఎలాంటి ద్వంద్వాలకు పోరనమాట. ఇచ్చా ద్వేషము సుఖం దుఃఖం ఇట్లాంటి వాటికి జోలికి వెళ్ళారనమాట. ఎలా జరిగినా కూడా, ఏ విధంగా జరిగినా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా వాళ్ళు సానుకూలంగానే స్పందిస్తారు తప్ప ఆ వాళ్ళేం చలించారనమాట. కానీ అక్కడ కొద్దిగా కోపాన్ని ప్రదర్శించాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి ప్రదర్శించాడు విశ్వామిత్రుడు. సో ఆ విషయాన్ని అర్థం చేసుకుని వశిష్ఠ మహర్షి దశరథ మహారాజా రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపించవలసింది. ఎందుకంటే విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి శస్త్రబలం సామాన్యమైనటువంటిది కాదు. నీ కొడుకుని ఆయనతో పంపించడం అనేటువంటిది చాలా చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే అప్పుడు దశరథ మహారాజు మన వశిష్ఠ మహారాజు చెప్పినటువంటి మాటలకి దశరథ మహారాజు ఆయన సానుకూలత పొంది రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపించడానికి అంగీకరిస్తాడనమాట. ఓకే, ఇది అందరం మనము అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకు అంటే ఇప్పుడు లేక లేక పుట్టినటువంటి కుమారుడు, పంపించడం ఇష్టం లేదు. గొప్ప బ్రహ్మ ఋషి విశ్వామిత్రుడు ముందు కూర్చొని అభ్యర్థిస్తున్నాడు, మీ అబ్బాయిని నాతో పంపించమని. మాట తప్పుతాను కానీ పంపించను అనేటటువంటి స్థితిలో దశరథుడు ఉన్నాడు. తనకి మనస్సులో ఏమాత్రం కూడా ఇష్టం లేదు పంపించడం. కానీ తన కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి మాటల మీద నమ్మకాన్ని పెట్టి ఆయన పంపించాడు. ఎందుకు అంటే వశిష్ఠుడంటే అంత నమ్మకం, ఆయన మాట అంటే అంత నమ్మకం. ఒక గృహస్థుకి తన జీవితంలో ప్రతినిత్యం ఏదో ఒక సంక్లిష్ట పరిస్థితిలో పడిపోతాడు సంసార జీవితంలో ఉన్నప్పుడు. అది భార్య ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, లేదంటే తను చేస్తున్నటువంటి వృత్తి ద్వారా కావచ్చు, ఇంకేదైనా సమాజంలో ఇంకేదైనా పరిస్థితి వల్ల కావచ్చు, క్లిష్టమైనటువంటి పరిస్థితిలో పడిపోతాడు. పడిపోయినప్పుడు గృహస్థు సంప్రదించవలసింది ఒక శాస్త్రం గురించి తెలిసినటువంటి గొప్ప వ్యక్తిని, అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిని సంప్రదించి, అయ్యా మా జీవితంలో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది, ఇప్పుడు మేము ఏం నిర్ణయం తీసుకోవాలి, దయచేసి మాకు మార్గనిర్దేశకం చేయండి అని అడగాలి. అప్పుడు ఆయన ఆ అనుభవాన్ని ఉపయోగించి సరైనటువంటి సలహా మనకి ఇస్తాడు. ఆ సలహా మనం పాటించడం వల్ల మన జీవితం కూడా సుఖమయం అవుతుంది అన్నమాట. అయితే ఆ కానీ మరి అంత అనుభవజ్ఞుడైనటువంటి
గురువులు ఎక్కడ దొరకాలి మనకంటే, మనం గనక ధర్మ మనం గనక చక్కగా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆధ్యాత్మిక సాధన చేస్తే ఖచ్చితంగా మన జీవితంలోకి అలాంటి గురువు వస్తారు, భగవంతుడు పంపిస్తాడు. సో అదన్నమాట. ఈ విషయం వశిష్ఠుడి యొక్క మాట దశరథుడు కాదనలేకపోయాడు, ఎందుకంటే ఆయన మీద నమ్మకం. మరి వశిష్ఠుడు ఎందుకు దశరథ మహారాజుకి సలహా ఇచ్చాడు? దశరథ మహారాజునికి ఆ, ఎందుకు ప్రతినిత్యం కూడా ఆయనతో పాటు ఉన్నారు అంటే, దశరథుడు ఇచ్చినటువంటి కానుకలని చూసి కాదు. దశరథుడు ఇచ్చేటటువంటి కానుకలు వశిష్ఠుడికి ఆయన వెంట్రుకతో సమానం. ఆయన బ్రహ్మర్షి, ఆయన తలుచుకుంటే ఏదైనా సృష్టించగలడు. ఎందుకు ఆయన ఆ దశరథ మహారాజు వెనువెంటే ఉండి ఆయనకి మార్గనిర్దేశంగా చేస్తున్నాడు? ఎందుకంటే దశరథ మహారాజు తను ఏం చేసినా, పుత్రకామేశ చేద్దాం అనుకున్నాడు, అశ్వమేధ యజ్ఞం చేద్దాం అనుకున్నాడు, ఆ మనస్సులో ఆ తలంపు రాగానే మొట్టమొదట సంప్రదించింది కులగురువులని. తన జీవితంలో ఏం చేద్దాం అనుకున్నా కులగురువులను సంప్రదిస్తాడు కాబట్టి, అలాగే ధర్మబద్ధంగా పరిపాలిస్తాడు కాబట్టి, ప్రజలను అనునిత్యం రక్షిస్తూ ఉంటాడు కాబట్టి, వశిష్ఠుడికి దశరథ మహారాజ్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాత్సల్యం, గౌరవం. ఓకే? మనం కూడా మన జీవితంలో మన జీవితంలో మనకి మార్గనిర్దేశకం చేసేటటువంటి అనుభవజ్ఞుడైనటువంటి గురువు మన జీవితంలో రావాలంటే మనం చేయాల్సిందల్లా గురువుకి శుశ్రూష. గురువుకు శుశ్రూష అంటే రెండు రకాల సేవలు ఉంటాయి గురువుకి: వాణి సేవ, వపు సేవ అని. వాణి సేవ అంటే గురువు చెప్పినటువంటి మాటల్ని మనం పాటించడము. వపు సేవ అంటే గురువు గారికి ఏదో శారీరక సంబంధమైనటువంటి సేవలు, వారికి ఏదైనా అవసరం ఉంటే తెచ్చియడమో, ఆ, లేదంటే వారికి ఇంకేమన్నా సమకూర్చడమో. ఓకే? సాధ్యమైనంత వరకు ఉత్తమమైనటువంటి గురువులు ఎవ్వరు కూడా వపు సేవ కోరుకోరు, వాణి సేవనే కోరుకుంటారు. ఒకవేళ ఎప్పుడైనా వపు సేవ కోరుకుంటే అది శిష్యులను ఉద్ధరించడానికే. సో నాయన, నీ నుండి నేను ఇది ఆశిస్తున్నాను రా, ఇది చేయండి. అమ్మా, మీ నుండి నేను ఇది ఆశిస్తున్నాను, ఇది చేయండి అని చెప్తారు. ఆ సేవ మనం చేస్తే గనక ప్రత్యేకంగా వారు మన మీద అనుగ్రహంతో ఉంటారనమాట. అరే, ఇంత నేను చెప్పినటువంటి మాటను గౌరవించి వీళ్ళు చక్కగా ఈ సేవ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నా అవసరం ఎప్పుడు వచ్చినా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనేటటువంటి భావనతోటి గురువు కూడా ఉంటాడనమాట. రామాయణం మనం కథ అందరికీ తెలుసు. రామాయణం కథ వందల సార్లు టీవీలో చూసినాం, చదువుకున్నాం. కానీ ఆ కథలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి విషయాల్ని తెలుసుకుంటూ రామాయణం కథ వినడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎన్నో జీవితం చాలా ఆ సుఖంగా నడుపుకోవడానికి కావలసినటువంటి ఎన్నో సూక్ష్మమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి రామాయణంలో. ఇప్పుడు దశరథ మహారాజుకి తన కొడుకును పంపించడం అంటే పెద్ద కష్టం అది. కానీ గురువు చెప్పాడు, అలా కులగురువు చెప్పాడు, పంపించాడు అంతే. ఇంకా మళ్ళీ మాట్లాడలేదు, ఆర్గ్యుమెంట్ చేయలేదు. లేదండి మీకు తెలియదండి, మీరు ఊకోండి, మీరు కూడా వృద్ధులు అయిపోయారు, మీరు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారు ఏంది, మీరు బ్రహ్మర్షులు కాబట్టి ఫ్రెండ్స్ అని అనలేదు ఆయన. సరే, మీరు చెప్పినట్టే కానివ్వండి అని చెప్పేసి ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞని పరిపాలించారనమాట. ఇంకా వశిష్ఠ మహర్షి చెప్పగానే దశరథ మహారాజు రామలక్ష్మణులు ఇద్దరిని పిలుస్తారు. పిలిచిన ఆయనలారా, మీరు ఆ వశిష్ఠ మహర్షి మన విశ్వామిత్ర మహర్షిని సేవించవలసింది. విశ్వామిత్ర మహర్షి గొప్ప సంకల్పంతో వచ్చారు, వారు చేస్తున్నటువంటి యజ్ఞానికి నిర్విఘ్నం కలగకుండా మీరు కాపాడాలి అని చెప్పేసి ఆ విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణులు ఇద్దరిని కూడా పంపించాడనమాట. ఇప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్రుడి యొక్క సాంగత్యంలో విశ్వామిత్రుడి ఆశ్రమానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ వెళ్తూ విశ్వామిత్రుడు ఎన్నో విషయాలు చెప్తున్నాడు అనమాట. వీళ్ళ ముందే రాకుమారులు,
పాపం వీళ్ళకి ఆకలికి తట్టుకుంటారో లేదో. వాళ్ళంటే మునిశ్రేష్ఠులు, వాళ్ళకి ఆకలేసినా వేయకపోయినా ఈ రెండు స్థితుల్లో ఒకేలాగా ఉంటారు వాళ్ళకి. కానీ రాజభోగాలు అనుభవించినటువంటి ఈ రామలక్ష్మణులు, ఈ పిల్లలు ఆకలికి తట్టుకుంటారో లేదో, ఈ అడవిలో ఎంతో నడవాల్సి ఉంటుంది, రాళ్ళు రప్పల మీద నడవాల్సి ఉంటుంది. ఆ, వీటన్నిటికీ అడవిలో వీళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు కలిగేటటువంటి కష్టాలను వీళ్ళు తట్టుకోవాలి అంటే వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉండాలి అని చెప్పేసి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరికి కూడా బల అతి బల అనేటటువంటి విద్యని బోధిస్తాడనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక ఆ, గొప్ప శక్తి వస్తుంది శరీరానికి. తొందర అంటే దేన్నైనా ఓర్చుకునేటటువంటి శక్తి వస్తుందన్నమాట. ఇంకా రాముడు ఆ నదీ తీరానికి వెళ్ళి అర్ఘ్యం ఇచ్చి విశ్వామిత్రుడి ద్వారా ఈ బలాతి బల అనేటటువంటి శక్తిని ఆయన ఉపదేశం పొందాడనమాట. పొంది ఇంకా ఆ తర్వాత ఆ వాళ్ళు ప్రయాణిస్తున్నారు. ప్రయాణిస్తుంటే ఆ రోజుకి సాయంకాలం అయింది. అందరూ కూడా చక్కగా అరణ్యంలో ఆ కామాశ్రమని కామవనం అని చెప్పేసి ఒక వనంలో వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. ఉంటే అప్పుడు ఆ వనం చాలా ఆ విచిత్రంగా ఉంది. ఈ వనం గురించినటువంటి విశేషాలు మాకు చెప్పవలసిందని చెప్పేసి రాముడు విశ్వామిత్రుని అడుగుతాడనమాట. అడగగానే రాముడు ఏం చెప్తాడంటే, నాయన, పూర్వకాలం ఈ వనంలో, ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ వనంలో మన్మధుణ్ణి పరమశివుడు దహించి వేశాడు తన మూడో కన్నుతోటి. ఇక్కడ శివుడు పార్వతి ఏకాంతంలో ఉన్నప్పుడు మన్మధుడు శివుడి మీదకి బాణప్రయోగం చేస్తున్నటువంటి విషయాన్ని శివుడు గ్రహించి మన్మధుడిని ఇక్కడ దహించి వేశాడు. అందు గురించని ఇది కామదహన, ఆ మన్మధుని యొక్క దహనం జరిగినటువంటి ప్రాంతము ఇది కామవనం అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత వాళ్ళు ఆ వనంలో ఆ రోజుకి అక్కడే నిద్రపోతారు. పోయిన తర్వాత ఇంకా ఉదయం ఉదయిస్తుంటే, సూర్యుడు ఉదయిస్తుంటే విశ్వామిత్ర మహర్షి రాముల వారిని లేపుతాడనమాట. మనమందరం సుప్రభాత సేవలో పాడేటటువంటి కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తితే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి, నాయన కౌసల్య సుపుత్రుడా, ఆ సంధ్య ఉదయిస్తుంది, ఉత్తర సంధ్య, సూర్యుడు ఉదయిస్తున్నాడు, దయచేసి లేవలసింది. ఓ నరుల్లో పులి లాంటి వాడా, నరశార్దూల, కర్తవ్యాన్ని నిర్వహించడానికి నిద్ర లేవలసింది అని చెప్పేసి విశ్వామిత్రుడు రాముణ్ణి అంటాడనమాట. అన్న తర్వాత ఇంకా వాళ్ళు నిద్ర లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇంకా ముందుకు సాగిపోతూ ఉంటారనమాట. అలా సాగిపోతూ ఉంటే వాళ్ళు ఆ, గంగా నది తీరానికి చేరుకుంటారనమాట. సో అక్కడ పడవ ఎక్కి ఆ పడవలో వాళ్ళు అవతల ఒడ్డుకి దాటాలి. ఈ పడవలో అవతల ఒడ్డుకి దాటుతూ ఉంటే ఒక నది మధ్య స్థానంలోకి వచ్చిన తర్వాత ఒక చాలా విచిత్రమైనటువంటి శబ్దం వస్తుందన్నమాట. ఆ నీటి నీటి శబ్దమే కానీ కొద్దిగా విచిత్రంగా ఉంటుంది. అప్పుడు రాముడు విశ్వామిత్రుని అడుగుతాడు, మహర్షి ఏంటి ఇక్కడ ఇలా శబ్దం వస్తుంది అంటే, అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడనమాట, నాయన, పూర్వము బ్రహ్మగారు మనస్సు నుండి, ఆయన మనస్సంకల్పం నుండి ఒక నది ఉద్భవించింది. ఆ నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఇలా ఈ రాజ్యాల వైపు, మీ రాజ్యాలన్నీ తడుపుతూ వస్తుంది. ఒక సరోవరం నుండి పుట్టి మళ్ళీ ఇటు సైడ్ పారింది కాబట్టి, బ్రహ్మ సరోవరం నుండి పుట్టి ఇటు సైడ్ పారింది కాబట్టి సరయు అని ఈ నదికి పేరు వచ్చింది. ఈ సరయు నది అలాగే ఈ గంగా నది రెండు కూడా కలిసేటటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. కాబట్టి ఆ రెండు నదులు కలుస్తున్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ రెండు అలల యొక్క తాకిడి వల్ల ఈ విచిత్రమైనటువంటి శబ్దం ఏర్పడుతుంది. ఇంత గొప్ప పవిత్ర నదులు కలుస్తున్నటువంటి సంగమ ప్రదేశంలో మనం ఉన్నాము కాబట్టి ఇక్కడ నమస్కరించవలసింది అని చెప్పేసి గురుగారు రాముడికి చెప్తారనమాట. గురువుగారితో ఉంటే జరిగేటటువంటి గొప్ప లాభం ఏంటంటే, గురువుగారితో ఎక్కడికైనా తీర్థయాత్రలు వెళ్తే మనం కూడా వెళ్తామన్నమాట. మన ఇష్టం వచ్చినట్టు ఆ, తీర్థయాత్రలకు వెళ్తాం అనమాట. సో మనకి నచ్చినట్టు వెళ్ళడం, గురువు గారితో వెళ్ళడంలో ఉండేటటువంటి తేడా ఏంటి అంటే, గురువు గారితో వెళ్తే ఎక్కడ ఏం ప్రత్యేకత ఉంది, ఏ ప్రాంతానికి ఏ ప్రాముఖ్యత ఉంది, ఇవన్నీ వివరిస్తూ తీసుకెళ్తాడనమాట గురువు గారు. రాముడికి అలాగా
తను వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రాంతాలన్నిటి యొక్క ప్రాముఖ్యత చెప్తూ రాముడికి విశ్వామిత్ర మహర్షి తీసుకెళ్తున్నారు. అప్పుడు వాళ్ళు ఆ నది దాటగానే ఆ నది అధిష్టాన దేవత అయినటువంటి జాహ్నవి, గంగా, జహ్ను మహర్షి యొక్క చెవి నుండి ఉద్భవించింది కాబట్టి ఆమెకి, గంగకి ఇంకొక పేరు జాహ్నవి. ఆ జాహ్నవి రామచంద్రమూర్తిని అలాగే విశ్వామిత్రుల వారిని దర్శించుకుంటుందన్నమాట. దర్శించుకొని వారికి అభివందనలు చేస్తుందన్నమాట. చేసిన తర్వాత ఇంకా రాముడు, రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి ముందుకు సాగుతూ ఉంటారు. ఆ అలా సాగుతూ ఉంటే వాళ్ళు ఇంకొక భయంకరమైనటువంటి అరణ్యానికి చేరుకుంటారనమాట. ఆ అరణ్యం ఎట్లా ఉంటుందంటే చాలా గుబురుగా చెట్లుంటాయి, వివిధ రకాలైనటువంటి చెట్లుంటాయి. దాంట్లో చీకటిగా ఉంటుంది. రాముడు చూసి ఈ అరణ్యం చాలా సుందరంగా ఉంటుంది, కానీ దట్టమైనటువంటి చెట్లుంటాయి. ఈ అరణ్యం ఏంటి ఇలా ఉంది, దీనికి కారణం ఏంటి? ఇక్కడ చూస్తే అంతా చక్కగా, ప్రశాంతంగా, మంచి సత్వగుణంతో కూడుకున్నటువంటి వాతావరణం ఏర్పడింది, ఉంది. కానీ ఇంత దట్టమైనటువంటి అడవి ఏంటి, దీనికి కారణం ఏంటి, ఈ అడవి ఇక్కడికి ఎలాగొచ్చిందని చెప్పేసి అడుగుతాడనమాట. అడగానే విశ్వామిత్ర మహర్షి చెప్తాడు, నాయన, పూర్వకాలం ఇంద్రుడు వృత్రాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుని సంహరించాడు. సంహరించిన తర్వాత ఆ వృత్రాసురుడు అత అంతకు ముందు జన్మలో ఆయన ఒక గొప్ప వైష్ణవుడు. ఆ రాక్షస జన్మలో ఉన్నప్పటికి కూడా, ఆ ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నప్పటికి కూడా వృత్రాసురుడు ఇంద్రుడిని ఏమంటాడంటే, నువ్వు నన్ను తొందరగా చంపే, నేను వైకుంఠానికి వెళ్ళిపోవాలి అంటాడనమాట. ఆ వృత్రాసురుని చంపడానికే ఇంద్రుడి యొక్క మన వజ్రాయుధం సరిపోకపోయేసరికి ఇంద్రుడు దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ఎముకలతో కూడుకున్నటువంటి ఆయుధాన్ని చేసి తీసుకురావాల్సి వచ్చిందనమాట. సో ఆ వైష్ణవాసురుణ్ణి చంపడానికి ఇంద్రుడు ఎంతో కష్టపడి చంపాడు. చంపిన తర్వాత ఒక భక్తుని చంపాడు కాబట్టి ఆయనకి తీవ్రమైనటువంటి పాపము, దోషములు అంటుకున్నాయి. అంటుకుంటే అప్పుడు ఆ ఇంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవతలందరూ కలిసి ఇంద్రుడికి అభిషేకం చేశారు. అభిషేకం చేస్తే తనకి పట్టినటువంటి ఆ మాలిన్యాలన్నీ కూడా తొలగిపోయాయి ఇక్కడ ఈ ప్రదేశంలో. ఇంద్రుడి యొక్క శరీరానికి పట్టినటువంటి దోషాలు, మాలిన్యములు తొలగిపోయాయి కాబట్టి ఇంద్రుడు సంతోషించి ఈ ప్రాంతానికి ఒక వరాన్ని ఇచ్చాడనమాట. ఈ ప్రాంతం చక్కగా శోభిల్లాలి అని చెప్పేసి, అందుగురించని ఈ వనము ఇలా గుబురు చెట్లతోటి, చక్కటి ఫలవృక్షాలతోటి ఇక్కడ ఇంత సమృద్ధిగా ఉంది నాయన అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత మరి ఎందుకు ఇది భయంకరంగా ఉంది అంటే దానికి కూడా ఒక కారణం చెప్తాడనమాట. చాలా కాలం క్రితం ఒక యక్షుడు ఉండేవాడు. ఆయన పేరు సుకేతుడు. ఈ సుకేతుడికి ఎంతకీ సంతానం కలగలేదు. కలగకపోయేసరికి ఈయన బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేశాడు. చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఈయనకి సంతానాన్ని ప్రసాదించాడు. ఆయన బ్రహ్మ ఏం వరం ఇచ్చాడంటే, నీకు కూతురు పుడుతుంది, ఆ కూతురు చాలా బలవంతురాలై పుడుతుంది అని చెప్పేసి ఈయనకి అనుగ్రహిస్తాడంట. ఆ కూతురికి ఎంత బలం అంటే 1000 ఏనుగుల బలం అన్నమాట. సో ఆయనకి పుత్రులు ఉండరు. ఈ సుకేతుడికి కేవలం ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురికి తాటక అని పేరు పెట్టుకుంటాడనమాట. పేరు పెట్టుకోగానే ఇంకా కూతురుని చక్కగా పెంచుకుంటూ ఉంటాడు. పెద్దగా అయిన తర్వాత ఆ తాటకిని సుందుడు అనేటటువంటి ఇంకొక యక్షుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. చేసిన తర్వాత చాలా కాలం వీళ్ళిద్దరూ కాపురం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ సుందుడు అగస్త్య మహర్షిని ఒక సందర్భంలో అగస్త్య మహర్షికి ఇబ్బంది పెట్టడం వల్ల, అగస్త్యుడి యొక్క శాపం వల్ల ఈ సుందుడు మరణిస్తాడు. ఈయన మరణించే ముందే ఈ సుందుడికి తాటకి కలిసి ఇద్దరికి ఒక సంతానం, కొడుకు పుడతాడనమాట. అతడి పేరే మారీచుడు. ఈ మారీచుడు ఎవరంటే ఈ తాటక యొక్క కుమారుడు. ఈ తాటక కూడా ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞానికి ఆవిడ విఘ్నాలు కల్పిస్తుందన్నమాట. అయితే రామ ఈ తాటక
ఎప్పుడైతే అగస్త్య ముని శాపం వల్ల సుందుడు చనిపోయాడో, ఈ తాటక అలాగే ఆ, తాటక యొక్క కుమారుడైనటువంటి మారీచుడు వీళ్ళిద్దరూ యక్ష రూపంలో ఉన్నప్పటికి కూడా రాక్షసుల్లాగా ముని మీదికి ఎగబడి ఆయన్ని చంపేసి తిందామన్నంత కోపంతో వాళ్ళు ఈయన మీదకి ఎగబడ్డారు. ఎగబడగానే ఆ అగస్త్య ముని ఆయన వీళ్ళని శపించి పడేశారు. మీరు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి రాక్షసులు అయిపోయింది అని శపించాడు. అప్పటి నుండి సౌందర్యవతి అయినటువంటి తాటక ఘోరమైనటువంటి రూపంతో బ్రహ్మ రాక్షసి అయిపోయి ఈ వనములో తిరుగుతుంది. ఒకప్పుడు చాలా చక్కటి జన సంపదతో ఉన్న జనాలతో ఉన్నటువంటి ఈ ఈ రాజ్యం ఏదైతే ఉందో, ఈ తాటక యొక్క ఆ ప్రభావం వల్ల అంత నిర్మానుష్యమైపోయింది. అందు గురించని రామ, నువ్వు ఈ తాటకిని సంహరించవలసింది అని చెప్పేసి రాముడికి మొట్టమొదటి రాక్షస సంహారం ని గురించినటువంటి ఆజ్ఞని విశ్వామిత్రుడు తాటక వధతో మొదలు పెట్టమని చెప్తాడనమాట. చెప్పి విశ్వామిత్రుడు వెంటనే ఆ ఇంకొక విషయం కూడా చెప్తాడనమాట. ఏమని అంటే, రామ, నువ్వు తాటక స్త్రీ కాబట్టి చంపడం ఎలాగా అనేటటువంటి సంశయాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఆ తాటక స్త్రీ కాబట్టి ఆమెను వధించడానికి వెనకాడుతావేమో, కానీ నేను నీకు ఒక విషయం చెప్తున్నాను నాయన రామచంద్ర. ఉం? స్త్రీ అయినా సరే ఒకానొకప్పుడు ఆ శుక్రాచార్యుడి యొక్క తల్లి అయినటువంటి ఉషన అనేటటువంటి స్త్రీ, ఆవిడ రాక్షసుల మీద కోపంతో రాక్షసులందరినీ సంహరిద్దాం అనుకున్నప్పుడు సాక్షాత్ విష్ణువే వచ్చి ఆవిడని సంహరించాడయ్యా. కాబట్టి ఏ స్త్రీ అయితే లోక కంటకురాలవుతుందో, ఏ స్త్రీ వల్ల అయితే అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారో, పరమ అధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతుందో, ఆ స్త్రీని వధించినా పాపం లేదు నాయన రామచంద్ర. కాబట్టి నువ్వు ఈ తాటకని సంహరించవలసింది. స్త్రీ అని నువ్వు వదిలిపెట్టవద్దు. దీనివల్ల చాలా విఘ్నములు జరుగుతున్నాయి, చాలా జన నష్టం జరుగుతుంది. కాబట్టి నువ్వు వదిలిపెట్టద్దు అని చెప్పేసి అనగానే అప్పుడు రామచంద్రమూర్తి ఏం చేస్తాడంటే, తన యొక్క ధనస్సుని, కోదండాన్ని, ఆ వింటి నారిని పట్టుకొని ఒక్కసారి లాగి వదులుతాడనమాట. వదలగానే ఆ వింటి బాణం పెట్టాడు. ఇంకా బాణం పెట్టక ముందే కేవలం వింటిని పట్టుకొని ఇట్లా వదులుతాడనమాట. అలా వదలగానే చాలా ఆ, భయంకరమైనటువంటి శబ్దం వస్తుందన్నమాట. ఎందుకు అలా వదులుతాడంటే, ఆ వనంలో తాటక ఎక్కడ దాక్కొని ఉన్నా కూడా ఆ శబ్దానికి ఆవిడ మేల్కొని రాముడితో యుద్ధానికి రావాల్సింది. ఆ? మన యుద్ధంలో శంఖనాదం చేస్తారు, కానీ ఇక్కడ రామచంద్రమూర్తి ఆ కోదండనాదం చేస్తున్నారనమాట. కోదండనాదం చేసి ఆ తాటకని మేల్కొల్పుతున్నాడు. ఆ తాటక ఇంకా ఆ శబ్దం విని తాటక ఎవర్రా అని చెప్పేసి ఆవిడ పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. పెద్ద పర్వతం వస్తున్నట్టు ఉంటుందన్నమాట. ఇంక ఈ రామచంద్రమూర్తిని, విశ్వామిత్రుని చూడగానే ఆ తాటక అర్థమైపోతుంది, వీళ్ళు నా మీదకి యుద్ధానికి వచ్చారని చెప్పేసి. తన వికృతమైనటువంటి రూపంతోటి వాళ్ళని అక్కడ అల్లకల్లోలం సృష్టిస్తుందన్నమాట. రామచంద్రమూర్తికి పెద్ద పెద్ద రాళ్ళు తీసి ఆయన మీదకి విసిరేస్తుంది. ఆ రామచంద్రమూర్తి తన బాణాలతోని ఆ రాళ్ళని ఆయన ఆ భేదిస్తూ ఉంటాడనమాట. కొద్దిసేపు అట్లాగే ఆ తాటకని ఇంకా చంపాలా వద్దా అనేటటువంటి ఆ ఆలోచనతోటి ఆయన ఆ తాటకతోటి కొద్దిసేపు యుద్ధం చేస్తుంటాడు అనమాట. అప్పుడు విశ్వామిత్రముని అంటాడు ఏమని అంటే, నాయనా రామచంద్ర, ఇంకెంతసేపు దాన్ని అలాగ వదిలేసి దాంతో ఆటలాడుతూ ఉంటావు, చంపేసి పడేసి అని చెప్పేసి అంటాడు అనమాట. అనగానే రామచంద్రమూర్తి వెంటనే తన యొక్క బాణ పరంపరని ఆ తాటక మీదకి వదులుతాడు. వదిలి తాటక యొక్క చేతుల్ని, అది చేతులతో రాళ్ళు విసిరేస్తుంటే ఈ చేతుల్ని నరికేస్తాడు బాణాలతో. నరికేగానే ఆ తాటక ఆ రాక్షస స్త్రీ కాబట్టి ఆవిడ కనపడకుండా మాయావినిగా ఉండి రాముడి మీదకి రాళ్ళను విసిరేస్తుంది. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆ ఎక్కడి నుండి శబ్దం వస్తుందో తెలుసుకొని బాణాన్ని వదిలి తాటక యొక్క చేతిని వధిస్తాడో, అప్పుడు కింద వచ్చి పడుతుంది అనమాట. పడగానే వెంటనే లక్ష్మణుడికి ఆజ్ఞ ఇస్తాడు, నాయన వెళ్ళు అనగానే లక్ష్మణుడు వెళ్ళి తాటక యొక్క ముక్కు చెవులు కోసి పడేస్తాడు అనమాట. చంపలేదు కానీ చంపినంత పని చేస్తారనమాట. అయినా అది ఊరుకోదు తాటక.
అయినా ఆ తెగిపోయినటువంటి ముక్కు చెవులు చేతులతోనే ఇంకా రాముడి మీదకి వస్తుంది. వస్తుంటప్పుడు ఇంకా రాముడు దీన్ని ఉపేక్షించడం మంచిది కాదనుకుంటారు అనమాట. మళ్ళీ విశ్వామిత్ర మహర్షి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తాడు. నాయన రామచంద్ర, సాయంకాలం ఆసన్నం అవుతుంది. సాయంకాలం ఆసన్నం అవుతే రాక్షసులకి శక్తి పెరుగుతుంది. కాబట్టి నువ్వు దీన్ని ఎంత తొందర వీలైతే అంత తొందర నువ్వు వధించవలసింది. ఒకవేళ సాయంకాలం ఆసన్నం అయితే ఈ తాటకకి శక్తి పెరిగిపోయిందంటే మనకి ఇంకా ఇబ్బంది కలుగుతుంది. మనం దీన్ని చంపడానికి చాలా కష్టం అవుతుందని చెప్పేసి ఆ విశ్వామిత్ర మహర్షి అంటారన్నమాట. అనగానే వెంటనే రామచంద్రమూర్తి పదునైనటువంటి బాణాలను తీసి తాటక యొక్క హృదయ స్థానంలో కొట్టిపడేస్తారు. కొట్టగానే రామాయణంలో ఏమన్నారంటే, అలాగా తాటక రామచంద్రమూర్తి యొక్క చేతుల్లో ముక్తి పొందింది అన్నారు అన్నమాట. ఇంకా తాటక పడిపోగానే దేవతల సో దేవతలతో సహా అందరూ రామచంద్రమూర్తిని అభినందిస్తారనమాట. విశ్వామిత్ర మహర్షి కూడా చాలా సంతోషపడతాడనమాట. పడి ఆయన గురు సంతోషపడితే శిష్యుణ్ణి ఏ విధంగా అనుగ్రహిస్తారో విశ్వామిత్ర మహర్షిని చూసి నేర్చుకోవాలన్నమాట. విశ్వామిత్ర మహర్షి దగ్గర ఉన్నటువంటి సమస్త అస్త్ర సంపదని రాముడికి ఇచ్చేస్తాడు. వైష్ణవాస్త్రాన్ని, శూలాస్త్రం అని శివుడి యొక్క అస్త్రాన్ని, అలాగే మోహనాస్త్రం అని చెప్పేసి సూర్యుడికి సంబంధించినటువంటి అస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఇలాగా ఎన్నో అస్త్రాలు ఉంటాయి విశ్వామిత్ర మహర్షి దగ్గర. అంటే అస్త్రాలంటే ఆ ఇప్పుడు బాణం అంటే మనకి ఇట్లా కనిపిస్తుంది, కానీ ఇవి మంత్రంతో కూడుకున్నటువంటి అస్త్రాలు అనమాట. ఈ మంత్రము ఒక ఏదో కట్టె తీసుకొని దానికి ఈ మంత్రాన్ని అనుసంధానం చేసి వదిలిపెట్టిన ఆ కట్టె కూడా ఆ మంత్ర ప్రభావంతో, ఒకవేళ ఒక కట్టెను తీసుకొని ఆగ్నేయాస్త్రాన్ని దానికి అనుసంధానం చేసి వదిలిపెట్టారనుకోండి, అది కట్టె అయినప్పటికీ కూడా అగ్ని విరజల్లుతూ వెళ్ళి శత్రువుల మీద పడిపోతుంది అనమాట. సో అట్లా ఈ మంత్రాల్ని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఉపదేశిస్తాడు. ఉపదేశించగానే ఏ ఏ అస్త్రాలనైతే ఉపదేశిస్తాడో ఆయా అస్త్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటారు. వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి ముందు నిల్చుంటారు. రామా, మీకు ఏ విధంగా మేము సేవ చేయాలి అని చెప్పేసి. అప్పుడు రామచంద్రమూర్తి ఏమంటాడంటే, నా స్మరణ చేతనే మీరు నాకు వచ్చి సేవ చేయవలసింది. ఇప్పటికి మీరు మీరు మీ మీ లోకాలకు వెళ్ళి నేను స్మరించినప్పుడు రండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఆజ్ఞాపిస్తాడనమాట. ఆజ్ఞాపించగానే వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తిని యొక్క ఆజ్ఞని శిరసావహిస్తూ వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రామచంద్రమూర్తి, విశ్వామిత్ర మహర్షి వీళ్ళందరూ ఇంకా ముందుకు కదులుతుంటే అప్పుడు రాముడు ఒక విషయాన్ని అడుగుతాడు విశ్వామిత్ర మహర్షిని. ఏమని అంటే, మహర్షి, మీరు నాకు ఎన్నో అస్త్రాలను ఉపదేశించారు. మళ్ళీ రాముడు ఆ అస్త్రాలను లక్ష్మణుడికి ఉపదేశిస్తాడు. అయితే ఈ అస్త్రాలను నేను ప్రయోగించేటటువంటి మంత్రాలను నాకు ఉపదేశించారు. నా ఒక విన్నపం ఏంటి అంటే, అలాగే వీటిని ఉపసంహరించేటటువంటి మంత్రాలని కూడా నాకు మీరు ఉపదేశించవలసింది అంటాడు. అనగానే విశ్వామిత్ర మహర్షి సంతోషపడి ఏ ఏ అస్త్రాన్ని అయితే ఉపదేశించాడో ఆ అస్త్రం ప్రయోగించిన తర్వాత మళ్ళీ దాన్ని ఉపసంహరించేటటువంటి మంత్రాన్ని కూడా రామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి ఉపదేశిస్తాడనమాట. ఓకే. అయితే ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఎవరి దగ్గరికి వెళ్ళారు మొట్టమొదట? దశరథ్ మహారాజు దగ్గర. దేని గురించి వెళ్ళారు? ఓకే. వారి యొక్క కుమారుల్ని తనతో పంపడానికి. దశరథుడు ఏమన్నాడు? నేను పంపను, కుమారుల స్థితిలోనే మరి ఉన్నారు. అప్పుడే చెప్పొచ్చు కదా విశ్వామిత్ర మహర్షి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ విశ్వామిత్ర మహర్షి ఎప్పుడైతే దశరథ మహారాజు నేను రాముని పంపనంటే, పంపేయండి మీ అబ్బాయికి అన్ని అస్త్రాలు ఇస్తాము, ఇన్ని ఇవి ఇస్తామని అప్పుడే చెప్పొచ్చు కదా. చెప్పి దశరథుడిని కన్విన్స్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? కానీ రాముని యొక్క ఆ బలాన్ని పరిశీలించారు. రాముని యొక్క పరాక్రమం గురువు పరిశీలించారు. ఓకే. ఇప్పుడు ఇంకా ఈ రాముడికి తాటకం చంపడం చాలా ఈజీ అయిపోతుంది కదా, ఫస్టే ఉపదేశిస్తే.
ఫస్టే చెప్పేసి ఉంటే దశరథ మహారాజు, ఓ ఓకే ఓకే మీరు పంపించండి, ఈ విధంగా మా అబ్బాయికి మీరు ధనుర్విద్య నేర్పిస్తారా, సరే ఓకే గో ఎడ్ అని చెప్పేవాడు దశరథ మహారాజ్ చెప్పేవాడు. అలాగే విశ్వామిత్ర మహర్షి కూడా ఈ అస్త్రాల్ని రాముడికి ముందే చెప్పుంటే తాటకని ఈ చిటికలో చంపేసేవాడు రాముడు. కానీ గురువు గారు శిష్యులకు వాళ్ళు అందుకు అర్హులా కాదా అని పరీక్ష అర్హత కలిగిన వాళ్ళ లేదా అని వాళ్ళు గురువుడు చూస్తారు ప్రభుజీ. అర్హత ఎలా చూస్తారు? వాళ్ళ గురువు యొక్క ఆజ్ఞను శిరసాహించాలి, గురువు చెప్పిన మాట పాటించాలి, ఈ విధంగా ప్రభుజీ. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. అయితే గురువు ఎప్పుడైనా కూడా శిష్యుడిని ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే కొద్దిగా పరిశీలించిన తర్వాతనే అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఒకవేళ విశ్వామిత్ర మహర్షి దశరథం దగ్గరికి వెళ్ళి, దశరథ మీ యోని పంపివయ్యా, ఇప్పుడు ఇన్ని అస్త్రాలు ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షి ఆయనని రాక్షసుల్ని అడ్డుకోవడం పెద్ద విషయం ఆయనకి. ఆయన విశ్వామిత్ర మహర్షి ఆయన స్వర్గానికి ప్రతిసృష్టి చేశాడు ఆయన విశ్వామిత్ర మహర్షి. అంత గొప్ప శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆయన విశ్వామిత్ర మహర్షి. అలాంటి వ్యక్తికి రాక్షసుని చంపడం పెద్ద గడ్డి పొరుగుని తుంచి పడేసినంత దాంతో సమానం అనమాట. కానీ ఆ ఆ కర్తవ్యం క్షత్రియులది కాబట్టి వారు నిర్వహించాలి కాబట్టి ఆయన బ్రాహ్మణుడి యొక్క స్థితిలో ఉన్నాడు కాబట్టి బ్రాహ్మణుడు చేయవలసినటువంటి పని ఆయన చేయాలి కాబట్టి క్షత్రియుడిని ఆశ్రయించాడు. అండ్ ఫస్టే చెప్పలేదు, నేను మీకు అబ్బాయికి అస్త్రాలు ఇస్తాను ఆ అస్త్రాలు ఇస్తానని చెప్పేసి చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు ఒకవేళ పంపించి అలా చెప్పి తర్వాత పంపిస్తే గనక ఏదో మన కమర్షియల్ ఆస్పెక్ట్ మీద మా అబ్బాయికి మీరు ఈ మెయిల్ చేస్తారు కాబట్టి పంపిస్తున్నామని చెప్పేసి పంపించి ఉండేవారు తప్ప అక్కడ ఏదో నమ్మకం మీద ఒక మహర్షి మీద నమ్మకంతో పంపిస్తున్నట్టు ఉండదు అక్కడ. అండ్ విశ్వామిత్రుడు రాముడికి ముందే చెప్పుండవచ్చు ఇవన్నీ. ఆ బలాతి బల చెప్పినప్పుడే, బలాతి బల అనేటటువంటి విద్యని రాముడికి నేర్పించినప్పుడే ఈ అస్త్రాలని కూడా ఇచ్చి ఉండవచ్చు. కానీ గురువు ఎప్పుడైనా శిష్యుడు గురువుని ఆశ్రయించగానే ప్రాథమిక విద్య నేర్పిస్తాడు, నేర్పించి పరిశీలిస్తూ ఉంటాడనమాట. సమర్థుడా కాదా, ఇది ఇతనికి ఏదైనా ఇస్తే సక్రమంగా వాడుకుంటాడా అక్రమంగా వాడుకుంటాడా అనేటటువంటి విషయాల్ని పరిశీలిస్తాడనమాట. ఇక్కడ రాముడి యొక్క గుణం మనం ఎక్కడ అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే విశ్వామిత్ర మహర్షి రాముడికి అస్త్రాల్ని ఇచ్చాడో, ఇచ్చిన తర్వాత ఆయన ఉపసంహరణ మంత్రాల్ని చెప్పలేదు, రాముడు అడిగితే చెప్పాడు. ఒక అస్త్రం వచ్చింది తర్వాత ఉపసంహరణ మంత్రంతో ఏమవసరం అంటే, అస్త్రం ఒకరి మీదకి అస్త్రం వేసామనుకోండి, ఒకవేళ వాళ్ళు ఆ వేసినటువంటి అస్త్రానికి భయపడి శరణాగతులైతే దాన్ని ఉపసంహరించాలి. కాబట్టి ఆ దయాగుణం ఉంది రాముడి లోపల. అంత దయాగుణం ఉన్నటువంటి వాడికి సరైనటువంటి విద్యను అందిస్తే వాడు సక్రమంగా ఉపయోగిస్తాడు, లోక కళ్యాణార్థం ఉపయోగిస్తాడు వాడికి ఆ శిష్యుడికి ఉన్నటువంటి విద్యని. ఈ సూక్ష్మమైనటువంటి విషయాల్ని కూడా మనం పరిశీలించాలన్నమాట. సో రామచంద్రమూర్తి ఒక్కసారి ఆయనని శరణు వేడితే శత్రువు అయినా సరే ఆయన అభయమిస్తాడనమాట. సో పరమ దయాలు అయినటువంటి వ్యక్తికి ఉండేటటువంటి ఒక గొప్ప గుణం ఏంటి అంటే కోపం ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా విషయాన్ని చక్కబెట్టడానికి కోపాన్ని ప్రదర్శిస్తాడు. క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేస్తాడు. మనుషులమైన మనం కూడా దయ ఉండాలి, కోపం కూడా ఉండాలి. కానీ రెండు ఎప్పుడు మనం ప్రదర్శించాలో విచక్షణ కూడా ఉండాలి. ఈ మూడు ఉండాలి. అంటే అప్పుడు మనము ఉన్నతమైనటువంటి సాధకులం అవుతాము, అలాగే ఆదర్శప్రాయమైనటువంటి సాధకులం అవుతాం. లేకపోతే అబ్బా పాపిష్టుడండి, కోపం వస్తే రాక్షసుడే, ఆ మాత్రం కూడా సాధన అంటాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు, కోపం వస్తే ఆపుకోలేడు, ఇంకేం సాధన బూడిది అని చెప్పేసి తిట్టుకుంటారనమాట. మనం అప్పుడు ఇతరులకు ఆదర్శంగా ఒకవేళ ఎవరన్నా మనల్ని ఆశ్రయించి మన యొక్క గైడెన్స్ తీసుకుంటున్నప్పటికి కూడా వాళ్ళు కూడా ఈ సాధన చేసి ఇంత కోపంగా ఉండాలా అని అది కూడా నేర్చేసుకుంటారు అనమాట. అది కూడా సాధనలో భాగంగా. సో మేము కూడా మంచి సాధన చేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇట్లా కోపంగా అందరిని కోప్పడాలి, ఇలా ఉండాలని చెప్పేసి నేర్చుకుంటారనమాట. సో గురువు శిష్యుడికి నేర్పించాల్సినటువంటి సహనం. రామచంద్రమూర్తిలో ఆ సహనాన్ని చూశాడు విశ్వామిత్ర మహర్షి. అందుకు సమయాన్ని బట్టి ఆయనకి ఆ విద్యని
అస్త్రాలను ఇచ్చాడు. అండ్ ఇప్పుడు ఆ తర్వాత ఇంకా విశ్వామిత్ర ఆశ్రమం దగ్గరికి దాకా వెళ్తుంటారనమాట. ఇంకా కొద్ది కాలంలో ఆ యజ్ఞం మొదలవుతుంది. అప్పుడు ఇంకా భయంకరమైనటువంటి తాటక యొక్క కుమారుడు వాడితో పాటు ఇంకో సుబాహు అని వస్తాడు. వాడిని ఇద్దరిని కూడా అదుపులో పెట్టాలి. కాబట్టి అది సమయం ఇవ్వాల్సినటువంటి సమయము. అండ్ రామచంద్రమూర్తి యొక్క గుణము అక్కడ తేలిపోయింది. ఆయన ఎంత గొప్ప గుణమో ఆయనది, ఎంత ఓపిక పట్టేటటువంటి గుణమో, ఎంత దయాలు గుణమో తేలిపోయింది. కాబట్టి విశ్వామిత్ర మహర్షి నిస్సంకోచంగా రామచంద్రమూర్తికి గొప్ప అస్త్రాల్ని బోధించాడనమాట. బోధించి ఇప్పుడు రాముడు శాస్త్ర శస్త్ర శాస్త్ర పారంగతుడు, అలాగే శస్త్ర పారంగతుడు కూడా అయ్యాడనమాట విశ్వామిత్రుడి యొక్క సాంగత్యంలో. ఓకే. సో ఈ మొత్తం వృత్తాంతం నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ప్రయత్నపూర్వకంగా తల్లిదండ్రులు కూడా కొంతకాలం శిష్యులని గురువుల దగ్గర, గురువుల యొక్క సాంగత్యంలో వదిలిపెట్టాలి. పూర్వకాలంలో మనకి గురుకులాలు అక్కడ ఇక్కడ ఉండేవి. కొద్ది కాలం తల్లిదండ్రులు అక్కడ వదిలిపెట్టేవారు అనమాట. ఎందుకంటే పిల్లలకి చిన్నతనంలో ఏదైతే అలవాట్లు అవుతాయో అవి పెద్దగైన వాళ్ళు పెరిగిన తర్వాత ఆ చిన్నప్పుడు అనుభవించినటువంటి, నేర్చుకున్నటువంటి అలవాట్ల యొక్క ప్రభావం వాళ్ళు పెరిగిన తర్వాత కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంట్లో ఉన్నంత కాలం గారాబంగా ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఆశ్రమాలకు గురువుగారితో వెళ్తే ఏది కావాలంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు. వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడే దొరుకుతుంది. సో అలా ఓర్చుకునే శక్తి, సహనము ఇవి పిల్లల్లో పెంపొందాలి, పిల్లలకు పెరగాలి. అలా పెరిగితేనే వాళ్ళు రేపు పొద్దున ఏదైనా కష్టం వస్తే ఓర్చుకునేటటువంటి ధైర్యము, సహనం వాళ్ళ లోపల ఉంటాయి. లేకపోతే అందుకే పిల్లలని సరే ఇప్పుడు గురుకులాలు లేవు, ఏం చేయాలి మరి పిల్లల్ని అంటే, గురుకులాలు లేకపోయినా కూడా గుళ్ళున్నాయి. వీలైనప్పుడు గుడికి తీసుకెళ్ళి అక్కడ సేవ చేయించడమో, పెద్దలకి ఆ పెద్దలకి సేవ చేయించడమో, లేకపోతే గుళ్ళో ఏదైనా సేవ చేయించడమో చేస్తే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. భగవంతుని యొక్క కృప దొరుకుతుంది, పెద్దల యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. అలాగే ఆ నిజాయితీగా కష్టపడటం అనేటటువంటి విషయం వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. ఎందుకంటే గుళ్ళో ఏది ఆశించి కష్టపడినా కూడా మా అంటే కొద్దిగా ఎక్కువ ప్రసాదం పెడతారు తప్ప ఇంకేమి ఇవ్వరు. హ? ఆ, సో ఆ మంచి గుణాలు, సద్గుణాలు పిల్లలకి అలవడతాయి. కాబట్టి పిల్లల్ని కూడా మనము అప్పుడప్పుడు తీసుకెళ్లి గుడులకు, అక్కడికి గురుకులాలకు, ఆశ్రమాలకు తీసుకెళ్లి ఏదో ఒక సేవ చేయిస్తూ ఉండాలన్నమాట. ఓకే. సో ఇది రామచంద్రమూర్తి ఇంకా విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళారు అనేటటువంటి సందర్భం దగ్గర మనం ముగించుకొని మళ్ళీ వచ్చే వారము వెళ్ళిన తర్వాత ఏం చేశారనేటటువంటి విశేషాలని తెలుసుకుందాం. అప్పటివరకు శ్రీరామ జయ రామ, జయ జయ రామ. హరే కృష్ణ. సో ఈ అధ్యాయానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. నేను ఇంకొక ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపు ఉదయం 6:30కి ఇస్కాన్ నందనవనం పుగుడాలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించబడుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి పాలు పంచుకోవచ్చు. రాలేనటువంటి వాళ్ళు మీ పేర్ల మీద సంకల్పంలో మీ గోత్రనామాలు చెప్పించుకోవచ్చు. సో ఏదో ఒక విధంగా మీరు, ఒకవేళ లేకపోతే అది లైవ్ చేస్తే ఆన్లైన్లో కూడా చూడవచ్చు. ఓకే. హరే కృష్ణ. అండ్ ఎల్లుండి ఆదివారం రోజు ఇస్కాన్ నందనవనంలో హిజ్ హోలీనెస్ జపతాక స్వామి మహారాజ్ యొక్క వ్యాస పూజ నిర్వహించబడుతుంది. మొన్న ఆదివారం అబిడ్స్ దేవాలయంలో నిర్వహించాము. ఈ ఆదివారము ఇస్కాన్ నందనవనం పుగుడాలో నిర్వహించబోతున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలిసినటువంటి గురు మహారాజ్ గురించినటువంటి విషయాలు మీకు ఏమైనా తెలిస్తే పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ఇప్పుడు. హరే కృష్ణ. సో చాలా చాలా సంతోషం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, తాటకి అనేది ఎవరు అన్నారు ప్రభుజీ?
ఎవరు కూతురు అని చెప్పారు మీరు? హరే కృష్ణ. సుకేతుడు అనేటటువంటి యక్షుడి యొక్క కూతురు. సుకేతుడు అనేటటువంటి యక్ష జాతికి చెందినటువంటి ఆయన యొక్క కుమార్తె. పావని మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ, ధన్యవాదాలు, ప్రణామం. సో ఇక్కడ మీరు చెప్పినప్పుడు అదే జాహ్నవి నది దాటిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఒక ఘోర దట్టమైన అడవికి వస్తారో అది దట్టంగానే ఉండడం కాకుండా అద్భుతంగా కూడా ఉంటుంది. దట్టంగా ఉండడం లేదా భయానకంగా ఉండడానికి కారణం మనం తెలుసుకున్నాము. మారీచుడు, తాటకి, లైక్ సుకేతుడు, సునందుడు ఉంటారు. అయితే ఎలిజెంట్ గా ఉండడానికి ఇంద్ర శాప విమోచనం జరిగింది అని అన్నారు. హరే కృష్ణ ప్రభు. ఇంద్రుని యొక్క శాప విమోచనం జరగడం వల్ల అది అంత అద్భుతంగా ఉంది అని అన్నారు. ఆ స్టోరీ కొంచెం నాకు నెట్ డిస్కనెక్ట్ అయింది ప్రభుజీ, అక్కడ ఒక్కసారి అది చెప్తారా? ఒకసారి ఇంద్రుడు వృత్రాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరిస్తాడనమాట. ఆ వృత్రాసురుడు ఆయన గొప్ప వైష్ణవుడు, విష్ణు భక్తుడు ఉంటాడనమాట. వైష్ణవుడు ఆయనని చంపడం ఇంద్రుడికి చాలా కష్టం అవుతుంది. ఇంద్రుడు తన వజ్రాయుధం ఎందుకు పనికిరాదు ఆయన ముందట. మన దదీచి మహర్షి యొక్క ఎముకలతో ఆయుధాన్ని చేసి తీసుకురావాల్సి వస్తుంది అనమాట. తన దగ్గర ఉన్నటువంటి తీసుకొచ్చి ఆ ఆయుధంతో సంహరించాల్సి వస్తుంది. అంత గొప్ప ఆ రాక్షసుడు ఇంద్రుడిని యుద్ధం చేస్తూ తొందరగా చంపి నేను వైకుంఠానికి వెళ్ళిపోవాలంటుంటాడు. ఇప్పుడు ఆయన చంపిన తర్వాత ఇంద్రుడికి దోషములు అంటుకుంటాయన్నమాట. ఇప్పుడు ఆయనకి ఆ దోషంలో వెళ్ళిపోవాలంటే ఆయన ఏం చేస్తారంటే ఆయన ఈ అడవికి వస్తాడు. మలిద్ధ అని ఈ అడవికి ఇంకో పేరు ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి రాగానే ఆయనకి సమస్త జలాలు తెచ్చి అభిషేకం చేస్తారు. ఆయన శరీరానికి పట్టినటువంటి మలిన్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ అడవిలో అది జరిగింది కాబట్టి ఈ అడవికి ఇంద్రుడు వరాన్ని ఇస్తాడనమాట. ఇది చాలా చక్కగా ఎప్పటికీ కూడా విరజిల్లుతుంది, ఎప్పటికీ కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అని వరమిస్తాడు. కానీ కాలక్రమంలో ఏం జరుగుతుందంటే అదే వనంలో తాటక రాక్షసై తిరగడం వల్ల అది నిర్మానుష్యమైనటువంటి వనంగా మారిపోతుంది. ఇంకొక డౌట్ ఉంది ప్రభుజీ, అంటే ఇది అసలు బిఫోర్ క్లాసెస్ ది. యాక్చువల్లీ ఎప్పుడైతే దశరథ మహారాజు కృంగిపోతారో తనకి పుత్రుడు లేడు, సో మంత్రులు వాళ్ళు చెప్పిన గురువర్యుల వల్ల పుత్రకామేష్టి యాగం చేస్తారు. కానీ మనం విన్న స్టోరీ, ఈ వీక్స్ లో విన్న స్టోరీ ప్రకారం మీరు ముందు అశ్వమేధ యాగం కూడా చెప్పారు. కానీ ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో పురాణాల ప్రకారం ఎందుకు ముందు ఈ అశ్వమేధ యాగం గురించి మాట్లాడకుండా డైరెక్ట్ గా పుత్రకామేష్టి యాగం అని అంటూ ఉంటారు. సో అయితే ఖచ్చితంగా పుత్రకామేష్టి యాగం కంటే ముందు అశ్వమేధ యాగం జరిగినట్టే అంతే కదా ప్రభుజీ? కానీ మనకి వాడుకలో రాను రాను ఓన్లీ పుత్రకామేష్టి యాగం మాత్రమే. మెయిన్ ఎజెండా ఏంటి అంటే పుత్రులు కావాలని చెప్పేసి మన దశరథ మహారాజు యొక్క కోరిక. ఆయన ఏమనుకున్నాడు, అశ్వమేధ యాగం చేస్తే పుత్రులు కలుగుతారని చెప్పేసి అనుకున్నాడు అనమాట. సో ఆ సంకల్పంతోనే అశ్వమేధ యాగం చేద్దాం అనుకున్నాడు. కానీ మహర్షులు ఆయనతోటి ఆ యజ్ఞంతో పాటు పుత్రకామేష్టి కూడా చేయించారనమాట. సో ఎజెండా అది కాబట్టి అది ముందుకు వచ్చేసింది. ఇలా అశ్వమేధ యాగాలు చాలా చేశాడు ఆయన. అప్పుడే కాకుండా ఇంకా తర్వాత కూడా చేస్తూనే చేశారు, అంతకుముందు కూడా చేశారు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఉషా మాతాజీ, మీకున్న ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు రామచంద్రుడు తనే దేవాది దేవుడు, మరి తనకి కూడా గురువు ఉండి ఇదంతా తెలుసుకోవాలంటే మన కోసమేనా? మనం కూడా మనకు గురువు ఉండాలి అని అంతే. ఇప్పుడు ఆయన మనుషుల్లాగా వచ్చినప్పుడు నాకు గురువు అవసరం లేదు, నేనే మనుషుల్లో గొప్పవాణ్ణి అని అనుకున్నాను అనుకోండి, మనం కూడా అట్లనే ఆయనలాగానే ప్రవర్తిస్తాం కదా. అందుకే సో ఆయన మనుషుడిగా వచ్చిన కృష్ణుడు చెప్తాడనమాట భగవద్గీతలో, నామే పార్థాస్తి కర్తవ్యం త్రీషు లోకేషు కశ్చన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మాణి యదహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతింద్రత మమావర్తమానువర్తంతే మనుష్య పార్థ సర్వసా ఉత్సీదేయుర్ ఇమే లోకా న కుర్యాత్ కర్మచేదహం సంకరస్య చ కర్తహ్యాం ఉపహన్యాం ఇమా ప్రజా అని చెప్పేసి అంటాడనమాట. అర్జున, ఈ ముల్లోకాల్లో నేను చేయవలసినటువంటి కర్తవ్యం ఏమీ లేదు, అయినా కూడా నేను కర్తవ్యాలు చేయడానికి మళ్ళీ కర్మలు చేయడానికి నేను మళ్ళీ వస్తుంటాను. ఎందుకు వస్తుంటానంటే ఈ సృష్టిలో నేను కొన్ని నియమాలు పెట్టాను. అవి పెట్టినటువంటి నేనే పాటించకపోతే
నన్ను ఆదర్శంగా తీసుకొని ఈ మనుషులు కూడా పాటించరు. అలా ఏం జరుగుతుందంటే దానివల్ల ఎవరైతే నేను పాటించకుండా ఉండేటటువంటి విషయాన్ని గ్రహించి వాళ్ళు కూడా పాటించకుండా ఉన్నారనుకో, నేను పెట్టినటువంటి నియమాలు, అప్పుడు ఏం జరుగుతుందంటే మనుషుల్లో వర్ణ సంకరులు తయారవుతారు. అంటే పనికిరాని జనాభా తయారవుతుంది. సో ఆ పనికిరాని జనాభా తయారు కావడానికి నేనే కారణమవుతాను. కాబట్టి జనాలు పనికి రాకుండా తయారవ్వకూడదు. కాబట్టి వాళ్ళు నేను అవతరించి నేను పెట్టినటువంటి నియమ నిబంధనలను పాటించి చూపిస్తే భగవంతుడే సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడే వచ్చినప్పుడు అవతరించినప్పుడు ఆయనే పాటించాడు ఈ నియమాలు. నేనెంత, నా బ్రతికెంత, నేను కూడా పాటించాలి అనేటటువంటి ఆ ప్రేరణ వాడికి కలుగుతుంది అని చెప్పేసి భగవంతుడు అట్లాగా ఆయన అవతరించినా కూడా ఒక సామాన్యమైనటువంటి మనుషుడు ఏ విధంగా గురువుల దగ్గరికి వెళ్ళి అభ్యాసం చేస్తాడో అది ఏ విధంగా ఆయన కూడా చేస్తారు. రాముడిగా వచ్చినప్పుడు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు సాందీపని, దుర్వాసు. అట్లా ప్రభుజీ ఇంకొకటి, అడగండి. ఇప్పుడు మన జీవితంలోకి గురువు రావాలంటే మనం ఎలాంటి సాధన చేయాలి? వెరీ గుడ్, మంచి ప్రశ్న వేశారు. ఓకే, మనము మొట్టమొదట ఈ శాస్త్ర స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఎంతో కొంత చదవడము, భగవద్గీత భాగవతాది గ్రంథాలు చదవడము, లేకపోతే వినడము, ఇలా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మనకి వివిధ వ్యక్తుల ద్వారా వింటూ ఉంటాం కాబట్టి మనకి ఎవరికో ఒకరికి అరే వీరికి నేను వీరు చెప్పేటటువంటి ప్రసంగాలకి ప్రభావితురాలు అవుతున్నాను, చక్కగా చెప్తున్నారు, నాకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు, కాబట్టి వీరితోని నేను వీరి దగ్గర నేను నాకేమన్నా డౌట్స్ వస్తే అడిగితే వీళ్ళు చక్కగా క్లియర్ చేస్తారని మనకి ఒక గురి కుదురుతుంది. అలాగా మనకి ఒక గొప్ప గురువు మన జీవితంలోకి వస్తారు. ఒకవేళ అలా అవ్వట్లేదు మనకి, ఓకే, అవ్వకపోతే మరి ఎవరిని అండి గురువుగా ఎంచుకోవాలి అంటే చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం ఇస్కాన్ ఒక సాంప్రదాయంలో ఇస్కాన్ అనేటటువంటి ఆధ్యాత్మిక సంస్థ నడుస్తుంది. ఈ సాంప్రదాయంలో చాలా సంవత్సరాలు ఉండి సేవలు అందించినటువంటి వాళ్ళు ఉన్నారు. శిల ప్రభుపాదుల వారు, వారి శిష్యులైనటువంటి విజువల్నెస్ జయపతాక స్వామి మహారాజ్ గారు, అలాగే వాళ్ళ శిష్యులైనటువంటి చాలా మంది, అలాగే మన హిస్ గ్రేస్ వరద కృష్ణ ప్రభు, వీళ్ళంతా కూడా 20-30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో. సో ఇలాంటి వాళ్ళని ఆశ్రయించామనుకోండి, అప్పుడు మనకి ఆ సద్గురు అనేటటువంటి లోటు తొలగుతుంది. మీరు ఎప్పటి నుండి వింటున్నారు మాతాజీ క్లాసెస్? నేను 3 months అవుతుంది ప్రభుజీ. వెరీ గుడ్, సంతోషం మాతాజీ. 3 months సో ఇట్లా అవుతుంది. వింటూ ఉండండి. వింటూ ఉంటే మన ఈ క్లాసెస్ లో హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు వస్తారు. ఆయన ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 30 సంవత్సరాల పైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చాలా ఓపిక. అలాగే మీరు ఎప్పుడైనా క్లాసెస్ విన్నారా? మీ క్లాసెస్ ప్రభుజీ నేను మొన్న కూడా అడిగిన కదా, మాకు శిక్ష గురువు కావాలంటే ఎలా ప్రభుజీ, మీరా ఇట్లా నాకు తెలియదు కదా. అందుకే మీకు ఇప్పుడు నాకు శిక్ష గురు కావాలనే సంకల్పం మీకు ఉంది కదా. అవును ప్రభుజీ. హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభువు ని ఫాలో అవుతుండండి. వారి క్లాసెస్ విన్నారా మీరు? హరి అది చింతామణి ఉంటది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. నామ చింతామణి, నామ చింతామణి, హరినామ చింతామణి చెప్తారు కదా ఆయన. ఓకే, నాకే శిక్షా గురువు ఆయన. నేనే ఆయనని శిక్షా గురువుగా భావించి ఆయన ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఆయన్ని భావించి ఫాలో అవ్వడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఆయన చాలా అనుభవం ఉంది, ఓపిక ఉంది, ఎంతో సేవలు అందించారు ఆయన ఇస్కాన్కి. సో అట్లాంటి వాళ్ళని మనము ఒక మెంటర్గా, శిక్షణ గురువుగా మనం ఎంచుకున్నాం అనుకోండి, మనకి మంచి గైడెన్స్ దొరుకుతుంది అనమాట. సో నాలాగా వాళ్ళని తక్కువ, నాకు మా అంటే ఒక 14 సంవత్సరాల అనుభవం ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. ఆ 14 సంవత్సరాల్లో కూడా ఒక 7-8 సంవత్సరాల నుండి సీరియస్గా ఉన్నాను, నేను కొద్దిగా సీరియస్గా ఉన్నాను ఆధ్యాత్మిక జీవితంలో. ఓకే, సో ఇంత తక్కువ అనుభవం ఒకరి గురువుగా ఉండేటటువంటి స్థాయికి పనికిరాదన్నమాట. ఆయన అట్లా అంత పెద్ద వాళ్ళు పనికి వస్తారు. సో మీరు అంటే ఒకవేళ నన్ను కనుక మీరు సలహా అడిగారు అనుకోండి, ఎవరినండి గురువుగా ఎంచుకోవాలి అంటే ఆయన ఎంచుకోండి అని చెప్పగలను నేను.
మరి నాలో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి ప్రభుజీ అట్లా అని ఒకటి. వెరీ గుడ్. ఇప్పుడు ఆయన క్లాసెస్ రెగ్యులర్ గా వింటూ ఉండండి. ఆయన ఆ, ఎప్పుడైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు అది చేస్తూ ఆయనకి చెప్తూ ఉండండి, ఇలా ప్రభు మీరు మొన్న చెప్పారు ఇగో చేశానని చూపిస్తుండండి. అప్పుడు ఆయన ఉమ్, సిన్సియర్ గా ఉన్నారు మాతాజీ అని చెప్పేసి ఆయనకి మీ మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. సో అట్లా మీ మీద ఉమ్. మంచి అభిప్రాయం పెరుగుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎప్పుడైనా అడిగినా కూడా ఆయన అందుబాటులో ఉంటారు. అలాగే ఆయన చెప్పినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతనైనంత చేయడానికి ప్రయత్నం చేయండి. సరే, ఓకే ప్రభుజీ, మంచి చాలా ఆలోచన. పెద్ద డౌట్ క్లియర్ చేశారు. ధన్యవాద థ్యాంక్ యూ. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, చాలా సంతోషం. మళ్ళీ వచ్చే వారము ఆ, మళ్ళీ రామాయణంతో కలుసుకుందాం. భగవంతుని యొక్క రామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా. డాక్టర్ ప్రతిభా బాలుసాని మాతాజీ, మీ హ్యాండ్ రైజ్ చేశారు. మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా మాతాజీ? అన్మ్యూట్ చేసుకుని అడగండి. హరే కృష్ణ. ప్రతిభా మాతాజీ. हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణాం. प्रभुजी दंडवत प्रणाम। ప్రభుజీ, భక్తి జీవితంలో ప్రోగ్రెస్ కావాలంటే ఖచ్చితంగా దీక్ష ఉండడం కూడా అవసరమా? ఖచ్చితంగా. ఓకే ఓకే. సో దీక్ష అనేటువంటిది ఏంటి అంటే, నేను ఇప్పటి నుండి ఇంకా సీరియస్ గా ఈ మిషన్ ని ముందుకు తీసుకెళ్తాను అనేటటువంటి ప్రామిస్ చేయడం అన్నమాట. ఓకే. ఓకే సో ఒకవేళ మనము ఫర్ సపోజ్ అందరికీ ఆ, ఆ, దీక్ష తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకోవాలి. ఓకే. అది సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకోవాలి. నాకు అదే రిస్ట్రిక్షన్స్ ప్రాబ్లం ఉంటాయి. ఉంది. నాకు సో చాలా ఇష్టం ఉంది కానీ ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అలాంటి అంటే నేను టైంలో 16 మనము మాలలు చేస్తాను, ఎస్ 16 మాలలు చేస్తా, డైలీ లడ్డు గోపాల్ సేవ చేస్తాను. వెరీ గుడ్, సత్సంగాలు జరిపినవి వెరీ గుడ్, ఇక్కడ వెరీ గుడ్, బాగా. కానీ నాకు ఎంత ఇష్టం ఉంది అంత కోఆపరేషన్ 100% ఉండదు. కొంతవరకు చేస్తారు నా కోసం వెరీ అని. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సో ఇలాంటి పరిస్థితుల్లో సో దీక్ష ఈజ్ జస్ట్ ఇస్తున్నాను. దీక్ష ఏంటి అంటే మన లైఫ్ లో ఇంకా ఎస్ మా ఇంట్లో సపోర్ట్ ఉంది. నేను కూడా ఇంటర్నల్లీ ఐఎమ్ ఆల్సో కంప్లీట్లీ కన్విన్స్డ్ మై సెల్ఫ్ టు సపోర్ట్ మోర్ టు ద మిషన్, Okay. సపోర్ట్ సీరియస్లీ టు ద మిషన్ అని ఎప్పుడైతే ఆ స్టేజ్కి వచ్చామో దెన్ వీ కెన్ టేక్ దీక్ష. ఇంకా అంత మనకి అట్మాస్ఫియర్ లేదు. ఓకే We can wait, no problem. Diksha is not what you can do is you can take shelter. ఓకే సో హిజ్ హోలీనెస్ జయపతాక్ స్వామి మహారాజ్ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే షెల్టర్ అనే ఉంటుంది అనమాట. షెల్టర్ ఈస్ నథింగ్ బట్ యూ హ్యావెంట్ టేకెన్ దీక్ష బట్ యు ఆర్ aspiring devotee to take diksha. Still you get that extended mercy from the Maharaj. ఓకే ఓకే. సో షెల్టర్ తీసుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నారో దట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఓకే సో కొద్దిగా అటు ఇటు అయినా కూడా యూ కెన్ ఓకే, ఇట్స్ ఓకే, ఇంకా షెల్టర్ లోనే ఉన్నారు కాబట్టి యూ కెన్ స్టిల్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. కొన్నిసార్లు మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల మీరు 100% చేయగలరు భక్తి, కొన్నిసార్లు చేయలేరు. బట్ దీక్ష తీసుకుంటే 100% చేసేటట్టు ఉండాలి. ఓకే బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, బట్ మీకు అవును. తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. సో అవును. కంప్లీట్ దీక్ష లేదంటే అసలు దీక్ష లేకుండా ఉండడం కంటే మిడిల్ స్టేజ్ ఏదైతే ఉందో షెల్టర్, ఓకే యూ కెన్ గో హెడ్ ఫర్ దట్. అంటే మనకి భగవద్ధామంలో ప్రవేశం ఉంటది అంటారా? మరి ఖచ్చితంగా ఉంటాయి. ద మూమెంట్ యూ stage లో. ఎప్పుడైతే మీరు హరే కృష్ణ మహామంత్ర చాంట్ చేయడం మొదలు పెట్టారో యూ గాట్ Okay. దట్ ఎలిజిబిలిటీ. వెన్ యూ గాట్ దట్ ఎలిజిబిలిటీ దెన్ ఓన్లీ మీకు ఈ మంత్రం చేయడం మీ దాకా ఈ మంత్రం వస్తుంది. నాకు అదే బాధ ఉంటుంది. నేను ప్రోగ్రెస్ కావాలనుకుంటున్నా కానీ ఇంట్లో కంప్లీట్ సపోర్ట్ లేదు, నో 100% ప్రాబ్లం. సపోర్ట్ లేదు. నో, మీరు ఎన్ని రోజుల నుండి సాధన చేస్తున్నారు? 5 years అని 21 నుంచి చేస్తున్నా. 21 చేస్తున్నారు కదా. సో ఇప్పుడు స్టార్టింగ్ లోకి ఇప్పటికి కొద్దిగా తేడా ఉంది కదా మీ ఇంట్లో. అంటే
నాన్ను చేయనిస్తారు కానీ వాళ్ళు నో నాకు ప్రాబ్లం. అంతే. వాళ్ళు నేను బట్ ప్రసాదం ఆఫర్ చేస్తా దేవుడికి, అన్ని చేసుకుంటాను. నాది నాకు చేసుకోవడంలో డిస్టర్బ్ చేయరు కానీ వాళ్ళు అన్నిట్లో పార్టిసిపేట్ కారు అట్లా. నో ప్రాబ్లం. మీరు సత్సంగాలు చేసినప్పుడు మళ్ళీ చేస్తారు, బాగానే చేస్తారు అప్పుడు. సో కానీ బట్ రెగ్యులర్ అట్లా సమ్ డిఫరెన్స్ ఉంది కదా స్టార్టింగ్ కి ఇప్పటికి కొద్దిగా. కొంతవరకు ఉంది. సో అట్లే మీరు ఇంకా ఉమ్, సీరియస్ గా ఉంటుంటే వాళ్ళకి కూడా ఏమైపోతుందంటే వాట్ యూ కెన్ డూ, వాళ్ళ యునో వెన్ యూ విన్ దేర్ హార్ట్, మీరు వాళ్ళ మనసు గెలుచుకున్నారనుకోండి, దెన్ దే విల్, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ మీద. ఎలా అంటే ఆల్వేస్ యూ విష్ గుడ్ ఫర్ దెమ్. మీరు వాళ్ళకి, మీరు మీ హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, మీ అత్త మామలు కావచ్చు, మీ ఆరోగ్యం ఉమ్, బాగుండాలని నేను జపం చేస్తున్నాను, మీ గురించి నేను ఈరోజు కృష్ణకు ప్రే చేశాను, మీరు మీకు ఏదైతే అనుకుంటున్నారో అది జరగాలి, 100% జరగాలి అని నేను కృష్ణకు ప్రే చేస్తున్నాను అని ఇట్లా ఉమ్, చెప్తూ ఉండండి వాళ్ళకి. వాళ్ళకి ఓకే. ఏమైపోతుందంటే ఒక ఫీలింగ్ వస్తుంది, అరే మా గురించి ఇంత ఈమె సంకల్పం చేసుకొని చెప్తుంది దేవుడికి. ఫస్ట్ లో ఓకే ఓకే ఏదో అంటారు కానీ, బట్ ఎప్పుడైతే మీరు వాళ్ళ గురించి మంచి కోరుకోవడం వల్ల కృష్ణ ఎప్పుడైతే వాళ్ళకి అట్లా ఆ విధంగా అనుగ్రహిస్తారో, వాళ్ళు కూడా చేంజెస్ కనిపిస్తాయి. అరే నేను ఇంతకు ముందు ఈ ప్రయత్నం చేస్తే అవ్వలేదు, బట్ మా ఫ్యామిలీ మెంబర్ ఇట్లా అనడం వల్ల ఇది జరిగింది అని మీ మీద ఒక ఇంకా గుడ్ ఇంప్రెషన్ పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీ మీద మోర్ అండ్ మోర్ గుడ్ ఇంప్రెషన్ పెరుగుతుందో, మీ మాటకి వాళ్ళు వాల్యూ ఇస్తారు. ఓకే. దే విల్ లిసన్ టు యూ. సో ఇదొక తర్వాత ఇంకొక డౌట్ ప్రభుజీ. అడగండి. మా అబ్బాయి నాన్ వెజ్ తింటాడు, ఓకే. అప్పుడప్పుడు తింటాడు, వీక్లీ వన్స్ ట్వైస్ ఇట్లా తింటాడు. ఎంత మానమని చెప్పినా బయట తెప్పించుకుంటాడు, తింటాడు. ఓకే, మీరేం చెప్పకండి, రిస్ట్రిక్షన్స్ ఏం చేయకండి. ఇట్స్ ఓకే ఉమ్, బేటా, యువర్ విష్, ఐఎమ్ ఏ వెల్ విషర్ టు యూ. ఓకే, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. ఇది నీకు మెటీరియల్ గా స్పిరిచువల్ గా రెండిట్లా కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్. బట్ స్టిల్ యూ విష్, నీకు ఇది తినాలనిపిస్తే ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ హ్యాబిట్స్ అని చెప్పేసేయండి. హస్బెండ్ లో చేంజెస్ వచ్చినాయి. అంత ముందు హస్బెండ్ కూడా సో ప్రే నాన్ వెజ్ కృష్ణకి ప్రే తినేవాడు. చేయండి, కృష్ణకి ప్రే చేయండి. మేబీ సమ్ ఆర్ అదర్ టైం ఆయన కూడా ఇట్లా. మీ అబ్బాయి చదువుకుంటున్నారా, జాబ్ చేస్తున్నారా? డాక్టర్ ఆయన కూడా. ఓ గ్రేట్, ఓకే ఓకే ఓకే. సో ఈ బిలీవ్స్ ఇన్, ఆయన డాక్టర్ అంటే దేవుడిని నమ్ముతారు కదా? నమ్ముతాడు, దేవుడిని నమ్ముతాడు కానీ ఈ నేను గార్లిక్ తినొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు అంటే నచ్చరు మిగతా వాళ్ళు. మా ఇంట్లో ఎందుకంటే మిగతా వాళ్ళకి అది రెస్ట్రిక్షన్ నచ్చదు. సో ఇట్స్ నేను ఓకే, ఒక్కదాన్ని పాటిస్తాను అనమాట. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈవెన్ వెన్ ఐ స్టార్టెడ్, మా ఇంట్లో కూడా మా వైఫ్ నాన్ వెజ్ తినేది, నేను మా డాటర్ ప్యూర్ వెజిటేరియన్స్. ఓకే. ఓకే. సో కొన్నిసార్లు ఒక 4-5 years బ్యాక్ ఓన్లీ ఆమె గురించే మేము రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళం. ఓకే. సో ఆమె తింటూనే పక్క కూర్చునే వాళ్ళం, ఎందుకంటే మేము నాన్ వెజ్ తినము, నాన్ వెజ్ హోటల్లో తినము మేము, అవును. కాబట్టి పక్క కూర్చునేవాళ్ళం. కొన్ని రోజులు అయిన తర్వాత ఆమెకి కూడా వన్ ఫైన్ డే ఆమె డెసిషన్ తీసుకుంది, ఇంక వీళ్ళు నా ఒక్కరి గురించి పాపం వీళ్ళు ఎందుకు సఫర్ అవ్వడం అని షీ గేవ్ అప్, వదిలేసింది. సో ఇంట్లో బయట ఎక్కడ కూడా ఎవరు ఎంతమంది ఫోర్స్ చేసినా కూడా షీ డోంట్ టచ్, ఓకే. ముట్టుకోదు మా ఆవిడ. సో అట్లా ఇనిషియల్లీ యూ సపోర్ట్ దెమ్. ఓకే, వెన్ దే గెట్ వాళ్ళు ఇంప్రెస్ అయ్యారనుకోండి, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే. డూ దట్. ఓకే. ఓకే, I wish you all the best, Mataji. Thank you very much for sincerely trying to do sadhana. I wish soon Krishna should inspire all your family members to do bhakti and support you. థ్యాంక్ యూ ప్రభుజీ. Hare Krishna. హరే కృష్ణ. Srinivas Prabhu, మీ క్వశ్చన్ ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవతం. కృష్ణ, దండత్ ప్రణామ్. ఇప్పుడు దీక్షలు ఉంటాయి కదా ప్రభుజీ, ఇది హనుమాన్ దీక్ష, అయ్యప్ప అవును. దీక్ష, శివ దీక్షలు. అవును. అయితే వాళ్ళు చేసేది ప్లస్ మనం డైలీ హరినామ జపం చేసేది, దానికి దీనికి డిఫరెంట్ ఏంటి, అసలు ఏది భక్తి గొప్పది అని వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు మీ ప్రభు. ద్వారా తెలుసుకుందామని. నేను ఇన్నిసార్లు దీక్ష తీసుకున్నా, అన్నిసార్లు దీక్ష తీసుకున్నా అని అంటారు కదా అంటారు. వాళ్ళు. అవును, అవును. మరి మనం చేసేది దానికి డిఫరెంట్ ఏంది, ఏ భక్తి గొప్పది అని కొంచెం ప్రభుజీ. వెరీ. అయితే
మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో మన భక్తి జీవితంలో రోజు భగవంతునికి జపం చేయడము, ఆధ్యాత్మిక విషయాలు వినడము, అలాగే ఆహారపు అలవాట్లలో మార్పులు తెచ్చుకోవడము, ఇతరులతో మాట్లాడే విధానంలో కూడా మార్పు తెచ్చుకోవడము, సాత్వికమైనటువంటి జీవితాన్ని జీవించడము, ఇది ప్రతి ఒక్క మనిషి పాటించాల్సిందే. భగవంతుడు ఈ విధంగా పెట్టాడనమాట నియమాలు. ఇలా ఉండాలి మీరు. మీరు ఎప్పుడు కూడా ఇతరులకు ఉపయోగపడే విధంగా మీ జీవితంలో మీ జీవితాన్ని జీవించాలి. మనకి 3వ అధ్యాయంలో కృష్ణ చెప్తారనమాట, మనుషులందరూ కూడా యజ్ఞాలను ఆచరించాలి. ఒకవేళ యజ్ఞాల్ని ఆచరించలేని క్రమంలో ప్రతి మనుష్యుడు కూడా 5 మహాయజ్ఞాలు అనేటటువంటి ఆచరించాలి. ఓకే, సో ఇవి అందరికీ ఆచరించడం ప్రతినిత్యం సాధ్యం కాని పని అది. అలాంటి సందర్భంలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఎస్త్వాత్మరతిర్ ఏ వశాత్ ఆత్మతృప్తాశ మానవ ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఎవరైతే గనక ఆత్మజ్ఞానం గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి, ఆధ్యాత్మిక బోధనలు వింటూ ఆధ్యాత్మిక జీవితం వైపు వెళ్తూ ఉన్నారో, వాళ్ళు ఈ 5 మహాయజ్ఞాలు చేయకపోయినా కూడా మినహాయింపే. ఈ 5 మహాయజ్ఞాలన్నా చెయ్యి, వాటినే రుణాలని కూడా అంటారు, 5 మహారుణాలని కూడా అంటారు అన్నమాట. దేవ, ద్విజ, పితృ, మనుష్య, భూత రుణమని 5 రుణాలు తీర్చుకోవాల్సిందే మనుషుడు ప్రతి ఒక్కడు. ఈ 5 రుణాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయి ప్రతిరోజు. లేదంటే ఆత్మజ్ఞానం గురించి, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు వినడం ఏదైతే ఉందో, ఆత్మజ్ఞానం పెంపొందించుకోవడానికి చేస్తున్నటువంటి సాధన, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చెయ్యి. ఈ రెండిట్లో నేను ఏది చేయకుండా ఉంటా అంటే అఘాయురింద్రియారామం, వాడు ఇంకా పాపాలు చేయడం తప్ప ఇంకేం చేయట్లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ దీక్షలు ఎందుకు వచ్చాయి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కడు జీవితంలో ఇవన్నీ ఒక్కరు పాటించాలి. పాటించేటటువంటి వీలు లేదు, ఇప్పుడు ఆ వాతావరణం లేదు. కాబట్టి అట్లీస్ట్ కొన్ని రోజులైనా పాటిస్తాను. కొన్ని రోజులైనా నేను ఒక మండల కాలం 41, లేదంటే అర్ధ మండలం 21 లేదా 11, ఇట్లా ఈ కొన్ని రోజులైనా నేను పాటించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మెల్లమెల్లగా అట్లా ప్రయత్నం చేయడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు జీవితాంతం ఇది నా జీవన శైలిగా మార్చుకోవడానికి నేను మెల్లమెల్లగా 11, 21, 41 రోజులు అనేటటువంటి దీక్షలు తీసుకొని ప్రయత్నం చేస్తానని మొదలు పెట్టడానికి దీక్షలు వచ్చినాయి అన్నమాట, వ్రతాలు. అయితే ఇంకా చాలా మంది ఏమైపోయిందంటే, ఆ మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో అది పక్కకు పోయింది. జస్ట్ ఇక ఈ 41 రోజులు కానీ 21 కానీ మాల వేసేసుకుంటాం, దీక్ష చేసిన అప్పుడు నిష్టగా ఉంటారు. అది విరమణ అయిపోయిందంటే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అయిపోతుంది అనమాట, మళ్ళీ పాత లైఫ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా దానివల్ల ఏముంది దీక్ష చేయడం? ఇది ఎట్లా ఉంటుంది అంటే, రోగం వచ్చినప్పుడు పథ్యం తీసుకున్నాం, రోగం నయంగానే ఇంకా ఎడాపెడ ఏది పడితే తినేసినాం, రోగం ముదిరిపోతుంది. నేను కొద్దిగా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నాయని చెప్పేసి డాక్టర్ చెప్పగానే నేను కొన్ని రోజులు చాలా స్ట్రిక్ట్ డైట్ పాటించిన అనమాట. పాటించిన తర్వాత కొద్ది కాలంలోనే ఒక 1.5 month 2 monthsలా చాలా వెయిట్ తగ్గిపోయినా నేను, ఒక 2 years బ్యాక్. అందరూ ఆశ్చర్యపోయారు, ఇంత సన్నగా అయిపోయినా, ఇంత సన్నగా అయిపోయినా అనగానే నాకు కూడా చాలా ఇది అనిపించింది, అరే చాలా డైట్ చేసి నేను సన్నగా అయిపోయినా అని చెప్పేసి వెళ్ళి గ్లూకోజ్ లెవెల్ చెక్ చేసుకుంటే తగ్గినాయి, కంట్రోల్ అయిపోయినాయి. కంట్రోల్ అయిపోగానే ఇంకేంది కంట్రోల్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు మళ్ళీ డైట్ పాటించకుండా ఇంకా మంచి ఆయిల్ ఫుడ్స్ అవి ఇవి తినడం వల్ల మళ్ళీ అంతకుముందు కంటే ఎక్కువ వెయిట్ పెరిగిపోయినా అనమాట. ఇప్పుడు డైట్ పాటించేం లాభం, నేను మళ్ళీ ఇప్పుడు బాధపడుతున్నా, అరే అనవసరంగానన్నా మళ్ళీ అనవసరంగానన్నా డైట్ మిస్ చేసి మన డైట్ తప్పిపోయినా నేను అని చెప్పేసి. సో అట్లా ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని రోజులు పథ్యం వాడి, ఆరోగ్యంగా అయిన తర్వాత పథ్యం మానేసినాం అనుకోండి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మళ్ళీ ఏమైపోతుంది, అనారోగ్యం పాలైపోతాం అనమాట. సో ఎప్పుడైతే దీక్షలు మనం పాటిస్తామో 11, 21, 41 పాటిస్తే మెల్లమెల్లగా మనము ఆ జీవన శైలిని మన జీవితం మొత్తం మార్చుకోవాలి. ఆ విధంగా మన జీవన శైలి మారిపోవాలి. కానీ ఏదో కొద్ది కాలం ఉంటా తర్వాత మళ్ళీ ఎప్పటిలెక్క అంటే దానివల్ల పెద్ద ప్రయోజనమే ఉండదు. అప్పటికి ఏదో 6 నెలలో ఏడాది పెద్దగా ఉంటుంది అంతే తప్ప ఉండదు. మనం చేసేటటువంటి దీక్ష ఏదైతే ఉందో ఇది లైఫ్ టైం అనమాట. లైఫ్ చేంజింగ్ మన ఇది అలాగే లైఫ్ టైం మనది.
ఈ లైఫ్ అయిపోయిన తర్వాత కూడా ఉపయోగపడేటటువంటి దీక్ష మనది. సో అది తేడా అన్నమాట. సో దానివల్ల ఉపయోగం లేదా అంటే ఉపయోగం ఉంది, కానీ మెయిన్ పర్పస్ అర్థం చేసుకున్నాం అనుకోండి, దాని పర్పస్ అప్పుడు ఉపయోగపడతాయి. ఎస్, నేను ప్రతినిత్యం కూడా ఉండలేనటువంటి వాతావరణంలో నేను ఉన్నాను, కానీ వీలైనప్పుడు ఇట్లా కొన్ని రోజులు ఉండి మెల్లమెల్లగా ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోదాం అనేటటువంటి సంకల్పంతోనే అట్లా దీక్షలు తీసుకుంటే అప్పుడు చాలా ఉపయోగం ఉంటుంది. లేకపోతే టైం బీయింగ్ తాత్కాలిక ఉపయోగాలే తాత్కాలికంగానే పనికొస్తాయి తప్ప దీర్ఘకాలంగా మనకి పనికిరావు. చాలా మంది చూడండి మీరు, కొందరు మాల వేస్తారు, వేసి ఇంకొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు అట్లనే ఉండిపోతారు. ఇక వాళ్ళు ఎప్పటికీ అట్లనే బ్రతికేస్తుంటారు అదే నియమ నిబంధనలతో. సో అట్లా అయిపోవాలన్నమాట. కానీ అందరు అట్లా కారు. అట్లా కానప్పుడు పెద్ద మనం లేదు చేయొద్దని కాదు, కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు, అంతే. అర్థమైందా శ్రీనివాస్ ప్రభు? చాలా పర్ఫెక్ట్ అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ చాలా యూ ప్రభు. చాలా గొప్ప అర్థమైంది. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సంతోషం. మళ్ళీ వచ్చే వారం శుక్రవారం శ్రీమద్ రామాయణంతో కలుసుకుందాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరోభయశ్చ కృపా సింధోభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Thank you so much, Prabhu. Hare Krishna. హరే కృష్ణ. సరే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. భక్తులపై ప్రేమ చేయండి ప్రభు. ప్రణామం. తప్పకుండా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ.